అద్భుతమైన వీరోచితమైన కార్యాలు జరిగించి సువార్త కొరకు పాటుపడిన వీరుల జాబితాలో ఒక సైనికుని గురించి మేము మాట్లాడుకొని చుండగా ఆ సువార్త సైనికుడిని మా కళ్ళ ఎదురుకు మీరు తీసుకురండి, మాతో మాట్లాడండి. ఎలా చెబితే సార్వత్రిక సంఘానికి అర్థమవుద్దో వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే నడిపింపు నాకు దయచేయండి తండ్రి. సంఘము సత్యానికి ఎలా స్తంభంగా ఉండాలో మరొకసారి ఈ రుచిని మాకు తెలియజేస్తారని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. వచ్చిందా కొంచెం జాగ్రత్తగా త్వర కొన్ని విలువైన సంగతులు విందాం. ఒక ప్రశ్నతో ఈరోజు చరిత్రను మనం ప్రారంభిద్దాం. బైబిల్లో సార్వత్రిక సంఘంతో ముడిపడిన అనేకమైన స్థానిక సంఘాలు ఉన్నాయి. ఆ స్థానిక సంఘాల్లో ఒక ముఖ్యమైన సంఘం ఉంది, అది క్రేతు సంఘం. నా మాటలు అర్థమవుతున్నాయిగా. ఈ క్రేతు సంఘం అనేది జాగ్రత్తగా వింటే ఈ సంఘాన్ని రెఫరెన్స్గా, ఈ సంఘానికి రిప్రజెంట్గా ఒక ప్రతినిధిని దేవుడు పంపిస్తాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. ఆ పంపబడిన ప్రతినిధే తీతు. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే క్రేతు సంఘం యొక్క చరిత్రను మనం ధ్యానించబోతున్నాం. ఆ సమకాలీన చరిత్ర వెలుగులోనే తీతుని గురించి మనం చూడబోతున్నాం. ఒక్క రిఫరెన్స్ మనం చూద్దాం. లోపు టెక్నికల్గా అవన్నీ సెట్ చేస్తారు. ఎంత త్వరగా ముగిద్దాం అనుకున్నా మీరు రావట్లేదు, ముందైనా వెళ్ళట్లేదు, టెక్నికల్గా మీరు రెడీ అవ్వట్లేదు. నేను టయానికి వస్తున్నాను, ప్రాబ్లం అంతా మీదే. త్వరగా తీతు పత్రిక అపోస్తలుడైన పౌలు తీతు గారికి రాసిన మొదటి పత్రిక తీతు పత్రిక అపోస్తలుడైన పౌలు తీతు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం సుమారు 2-4 వచనాలు, మొదటి వచనాలు కలిపి ఉన్నాయి. ఒక సుదీర్ఘమైన వచనం అది. దాన్ని చదువుదాం ఒకసారి. ఎవరైనా కొంచెం బాగా యాక్టివ్గా టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా చదవండి. వారం రోజుల నుంచి టిఫిన్ లేదన్నట్టు చదవక మంచిగా చదవండి. దేవుడు ఏర్పరచని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమారనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసును గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగును గాక. జాగ్రత్తగా విందాం. కొంచెం చరిత్రతో ముడిపడిన పత్రిక గనక కాస్త ఆగాగి మనం ఆలోచిద్దాం. నిజానికి ఈ పత్రిక వ్యక్తిగతమైన పత్రిక. ఈ వ్యక్తిగతమైన పత్రికల్ని థియలాజికల్గా కాపర పత్రికలు అంటారు. ఈ కాపర పత్రికలు రాస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ పత్రిక రాస్తున్నప్పుడు దేన్ని రిప్రజెంట్గా రాస్తున్నాడంటే క్రేతు సంఘం ఉంది. ఈ క్రేతు సంఘం ఎక్కడుందంటే ఒక ఐలాండ్లో ఉంది. ఆ మాటలు అర్థమవుతున్నాయిగా. అంటే ఒక ద్వీపం. ఆ ద్వీపంలో వైల్డ్గా బిహేవ్ చేసే ప్రజలు ఉన్నారు. అంటే మృగాలలాగా. అంటే ఒక పట్టాన వాళ్ళకి ఏమైనా చెప్తే బుర్రక ఎక్కదన్నమాట. మంచి చెప్పినా తీసుకోరు, చెడు అని చెప్పినా తీసుకోరు. వాళ్ళకి ఏ పట్టాన సత్యం బోధించిన వాళ్ళకి ఎక్కదో. ఇలాంటి గుంపులో సంఘం ఏర్పడింది. ఆ సంఘానికి ప్రతినిధిగా ఉండడానికి తీతును పంపాడు.
ఆ పంపుతున్నప్పుడు ఆయన ప్రారంభపు పలుకులుగా శుభం చెబుతూ ఆయన పరిచయం చేస్తూ రాస్తున్న మాటలు ఏంటంటే, అక్కడ రాస్తున్నారు మీరు చూడండి 2వ వచనంలో, నిత్య జీవమును గూర్చి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యవిశ్వమైన అనుభవ జ్ఞానం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, చాలామంది ఒక నక్క సామెత చెప్తారు. ఆ నక్క సామెత ఏంటో తెలుసా? నక్క అన్నదట ఆ ద్రాక్ష పళ్ళు చెట్టు కిందకి వెళ్ళి అవి అందకపోయేసరికి అందంట, అవి చాలా పుల్లగా ఉంటాయండి, అది అవసరం లేదండి, అవి హెల్త్కి మంచిది కాదండి. అంటే ఇది ఎగరలేక, ఏది వంకర నక్క, ఇది ఎగరలేక ఏమంటుందంటే అందరి ద్రాక్షలట పుల్లగా ఉన్నాయట. ఈ సామెత ఎందుకు చెప్తానంటే, చాలామంది ఊత పదాలుగా వాడుతున్న పదం ఏంటంటే, మనకు బైబిల్ అంత లోతైన జ్ఞానం అవసరం లేదంటే మరి ఊరి మీద తిరుగుతావా? లోతైన జ్ఞానం అవసరం అంటే మనకి ఇన్ని రెఫరెన్స్ అవసరం అండి, ఇంత హిస్టరీ మనకు అవసరం అండి, ఇంత లాజికల్ థియలాజికల్ సబ్జెక్ట్ మనకు అవసరం అండి. అంటే మరి నీకు ఏం అవసరం? అసలు నీకు రెఫరెన్స్ని వాక్యాలు చదువుతావా? చాలామంది ప్రసంగికులు చేసే తప్పిది. వాళ్ళు ఏమంటారంటే, అంత జ్ఞానం మనకు అవసరం లేదు, అంత సత్యం మనకు అవసరం లేదు, నీకు ఎన్ని వాక్యాలు తెలుసు కాదు, నీకు ఎంత బైబిల్ నాలెడ్జ్ కాదు, మరేం కావాలి అంటే వీళ్ళు చదవరు, చదివే వాళ్ళని చదవనివ్వరు. లోతైన జ్ఞానం మనకు అవసరం లేదంటే పై పైన అలా చెప్పు. మరి ఏం కావాలి? అసలు నీకు విషయం తెలుసా? రెఫరెన్స్ నీకు చదివితే దేవుని ఎదురు చెంపలు వేసుకుని కూర్చొని క్షమించి ప్రభువా అని అడగాలి. నువ్వు ఎన్నిసార్లు ఆ మాట మాట్లాడితే అన్నిసార్లు. ఏముంది అక్కడ? ఆ మాట అక్కడ మీరు చూడండి. నిత్య జీవమును కూర్చుని నిరీక్షణ ఏంటో నీకు తెలియాలి అంటే, నీ భక్తి ఏంటో నీకు తెలియాలి అంటే, నీకు దేని మీద అవగాహన ఉండాలట? అది ఇప్పుడు చెప్పండి. సత్యమేంటో తెలిస్తేనే నీ భక్తి ఏంటో నీకు తెలుస్తుంది. నీ భక్తి ఏంటో నీకు తెలిస్తేనే నిరీక్షణ ఏంటో నీకు అర్థమవుద్ది. నిరీక్షణ ఏంటో నీకు అర్థమైతేనే ఎటర్నల్ లైఫ్ ఏంటో, నిత్యత్వం ఏంటో నీకు అర్థమవుద్ది. ఇవన్నిటికీ లింక్ ఏంటో తెలిస్తే నీకు వాక్యం తెలియాలి. మొన్నకు ఆయన అంత ముందు వారం అనుకుంటా ఇలా లెసన్ చెప్తుంటే, పాపశాస్త్రం అనుకుంటా మనం మాట్లాడుకుంటున్నాం. కామెంట్ పెట్టాడు లైవ్లో. నేను చూస్తుంటాను ఏం మాట్లాడుతున్నారు, పబ్లిక్ ఎలా స్పందిస్తున్నారు. ఆ లైవ్లో కామెంట్ ఏం పెట్టారంటే, ఇన్ని శాస్త్రాలు సంఘంలో అవసరమా బ్రదరు? మరేం చేయాలట? ప్రత్యేకమైన బైబిల్ స్టడీ క్లాసులు చెప్పుకోవాలట. నీ బొంద, నిన్ను ఎవడ ఎలా తయారు చేశాడు? నేను ప్రత్యేకమైన బైబిల్ స్టడీ క్లాసులు చెప్పుకోవాలంటే, అరే బైబిల్ ఉన్న శాస్త్రాలు నీకు తెలియకపోతే, సంఘంలో మాట్లాడకపోతే సెంటర్లో మాట్లాడుకుంటారా? తీతుకు పత్రిక రాస్తే ఏమంటే, భక్తికి ఆధారమగు సత్యమ విషయంలో అనుభవం ఉండాలి. థియాలజీ తెలిస్తే నీకు అనుభవం ఉంటుంది, పత్రికల బ్యాక్గ్రౌండ్ నీకు తెలిస్తే అనుభవం ఉంటుంది, అపోస్తుల కార్యం యొక్క నడిపింపేట తెలిస్తే నీకు అనుభవం ఉంటుంది, పాత నిబంధన మీద చరిత్ర ఎలా నడిచిందో నీకు తెలిస్తే అనుభవం ఉంటుంది. అంటే నీ భక్తిని ఎలా గడించాలో నీకు తెలియాలి అంటే, నీకు బైబిల్ మీద ఏముండాలి చెప్పండి? పట్టు ఉండాలి. ఎల్లయ్య గారు చెప్పిన మాటలు, పొల్లయ్య గారు చెప్పిన మాటలు, ప్రతి మాటలు నీకు రైట్ అనిపిస్తుంది అంటే, ఆ మీటింగ్ పోయినా, ఈ మీటింగ్ పోయినా, ఈ చర్చలు కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా దేవుని వాక్యమే నీకు అనిపిస్తుంది అంటే, ఏది దేవుని వాక్యమో, ఏది దేవుని వాక్యం కాదో, ఏది టైం పాసో, ఏది టైం పాస్ కానదో, ఏది సత్యమో, ఏది సత్యానికి స్తంభమో నీకు తెలియట్లేదంటే నీ ముఖానికి ఏం తెలియదో తెలుసా? సత్యం మీద నీకు ఎక్స్పీరియన్స్ లేదు, బైబిల్ తెలియదు, నీకు అవగాహన లేదు. పత్రికలేంటి, ప్రకటన గ్రంథం ఏంటి, పాత నిబంధన ఏంటి, ఒక్కొక్క రెఫరెన్స్ వెనకాల ఎంత చరిత్ర దాగుంది, ఇవి తెలియాలి. తెలియకపోతే ఎలా ఉంటుంది చెప్పనా? రోజు చదువుతున్న బైబిల్ని నువ్వు అనుమానిస్తావు. ఉదాహరణ చెప్తాను వినండి. ఎందుకు చరిత్రలు మాట్లాడతాం? పని లేక మాట్లాడతామా? ఈ ఒక్క లెసన్ తయారు చేయడానికి నాకు తెల్లారిపోతుంది తెలుసా? ఎందుకు చరిత్ర మాట్లాడతాం? వంకర జనరేషన్ స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఎవిడెన్స్ కావాలి ఈ జనరేషన్కి. తరాలు గడించే కొలది, తరాలు ముందుకు నడిచే కొలది చరిత్రతో, జాగ్రఫికల్గా ఎవిడెన్స్తో మాట్లాడే జనరేషన్ స్టార్ట్ అయింది. అక్కడ వరకు ఎందుకు? 25 ఏళ్ళు సంఘానికి వెళ్ళిన ఆయన ఇక్కడ ఒక మాట రాశాడు. 25 సంవత్సరాల సంఘానికి వెళ్ళిన ఆయన నిత్య జీవన గురించి నిరీక్షణ విషయంలో ఆయన అనుమానం ఏంటి చెప్పనా? నిజంగా పరలోకం ఉందంటారా అన్నాడు. ఎన్ని సంవత్సరాలు సంఘానికి? 25 సంవత్సరాల సంఘానికి వచ్చి ఆయన అడిగిన మాట ఏంటి తెలుసా? బ్రదర్, మనలో మన మాట నిజంగా పరలోకం ఉందంటారంటే, మరి ఎందుకు వస్తున్నారా సంఘానికి? సంఘానికి ఎందుకు వస్తున్నావు? వాక్యాలు ఎందుకు చదువుతున్నావు? అస్తమానా బైబిల్ పట్టి తిరుగుతున్నా అంటే ఆ బైబిల్ మీద నీకే నమ్మకం లేదు. మరొక ఆయన ఏమన్నాడు తెలుసా?
నిరీక్షణ అన్న పదం అంటే దేనికోసం నిరీక్షణ? నిత్యత్వం కోసం నిరీక్షణ. దేనికోసం నిరీక్షణ? ఆ నిత్యత్వం రావాలి అంటే నేను నమ్మిన ప్రభు నేడో రేపో వేవేల పరిశుద్ధ పరివారంతో మేఘాల మీద వస్తాడు, ఆ ఎదురు చూసే దాన్ని నిరీక్షణ అంటారు. ఈ నిరీక్షణ దానికి ఒక ఆయన 5-6 సంవత్సరాలు 20 సంవత్సరాలు చచ్చిపోయిన అన్నమాట ఏంటంటే యేసు ప్రభు నిజంగా వస్తాడంటారా అన్న. నేను అడుగుతున్నాను, ఎంతమంది మన సంఘంలో ఉన్నాం, నిజంగా యేసు ప్రభు వస్తాడని బలంగా నమ్మేది ఎంతమంది అండి ఇందులో? ఆధారం ఏంటి మీకు చెప్పండి? ఆధార్ కార్డా? చెప్పండి. ఆయన నిజంగా వస్తాడనడానికి ఆధారం ఏంటంటే నాకు అలా అనిపిస్తుందండి అనకూడదు. నేను నమ్మేసానండి, ఎవరేమనుకున్నా కానీ నేను నమ్మండి, అదే అండి ఫెయిత్ అని మాత్రం సరిపెట్టకూడదు. నీకు ఆధారం ఏంటి చెప్తున్నా? నీ భక్తికి ఆధారమగు చెప్పండి సత్యము ఏంటి చెప్పండి? లేఖనం. ఇది నిన్ను స్థిరపరచాలి. దీని మీద నీకు అనుభవం ఉండాలి, దీని మీద నీకు పట్టు ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే తీతుకు రాస్తున్నాడు, నిత్య జీవమును గూర్చి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యమనే అనుభవ జ్ఞానము నిమిత్తము నేను సర్వెంట్గా దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నేను నేర్చుకున్న సత్యాన్ని మీకు నేర్పించడానికి, నాకు అర్థమైన దేవుణ్ణి మీకు అర్థమయ్యేలా చెప్పించడానికి, నాకు తెలిసిన దేవుణ్ణి మీకు పరిచయం చేయడానికి, ఆధారాలతో అనుభవాలతో సత్యమును గూర్చి సిద్ధాంతాలను గూర్చి మీకు చెప్పడానికి ఆ దేవుడు నన్ను సేవకుడిగా నన్ను పిలుచుకున్నాడు. ఇప్పుడు నన్ను పిలుచుకున్న దేవుడు నిన్ను కూడా పిలిచాడని నీకు శుభమని చెప్పి రాస్తున్నాను. ఇక్కడ నీకంటే ఎవరు? తీతుకి. ఇప్పుడు చరిత్ర ఏంటి? తీతు ఏంటి? క్రేతు. ఈ క్రేతు ఏంటి? క్రేతులో ఈ తీతు ఏంటి? ఈ చరిత్ర ఏంటి? నేను త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ సుదీర్ఘమైన వర్తమానాలు మనకు ఒక వారంతో అవ్వదు, కానీ మొదటి భాగం మనం చూద్దాం. ఈ తీతు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన్ని టైటస్ అంటారు. ఏంటి ఈయన? వాచ్ కాదు, చెప్పండి. టైటస్ అనే ఆయన అంటే మనకు పిలవబడుతున్న ఆయన ఎవరైతే ఉన్నారో ఇది ఆన్ అవదా? ఇది కొంచెం ఆన్ చేయండి. ఈ టైటస్ ఎవరైతే ఉన్నారో ఈ టైటస్ని గురించి వివరణ ఒకసారి మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈయన కాదు, ఇంకేది పడితే అది వేసేకండి. కొంచెం లైటింగ్ పెట్టు. అకిలీస్ అతను, టైటస్ కాదు. ఇతను కాదు, మీరేం వేయకండి, నేను చెప్తా. ఇతను వడిసీస్. చూద్దాం, ఆయన మాట్లాడదాం. ఓకే. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి అటు పిమ్మట 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను తీతుని ఎంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శనం ప్రకారము వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. అయినను నాతో కూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతము పెట్టబడలేదు. ఆగుదాం, నా మాటలు అర్థమవుతున్నాయిగా. తీతు పత్రిక రాయడానికి కారణం క్రేతు అనే సంఘాన్ని గురించి. క్రేతు సంఘం ఏంటో తెలియాలంటే ఆ క్రేతు దగ్గర తర్వాత పనిచేయడానికి వెళ్ళిన తీతుని గురించి మనకు అవగాహన ఉండాలి. ఎంతకీ అన్ని అవగాహన ఉండాలంటే సత్యం మీద అనుభవ జ్ఞానం ఉంటేనే చెప్పండి మనకు ఎలా భక్తి చేయాలో మనకు అర్థమవుతుంది. వచ్చామమ్మా, వెళ్ళామమ్మా, ఒక గంట మేము ఆదివారం చర్చలో కూర్చున్నాం ప్రభువా, మరి గంట కూర్చున్నాం కాబట్టి మా పిండి పిసుకు తొట్టి చెప్పండి, మా బుడ్లో నూనె చెప్పండి, మా ఉద్యోగ ప్రయత్నాలు, మా సంతాన లోపాలు, మా అనారోగ్య సమస్యలు ఇవన్నిటిని నువ్వు దీవించి ప్రభు అంటే దేవుడు అంటాడు ఎవడరా నువ్వు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకో. ఆయన ఇచ్చిన వాక్యం నువ్వు చదవకుండా, ఆయన ఇచ్చిన వాక్యాన్ని నువ్వు పట్టించుకోకుండా, ఈ వాక్యాన్ని నువ్వు నేర్చుకోకుండా ఎప్పుడు వదిలేస్తారు స్కూల్ పిల్లలకి ఎప్పుడు గంట కొట్టినట్టునే పారిపోదాం అన్నట్టు నువ్వు చచ్చికొస్తే నేను అడుగుతున్నా, అసలు నువ్వు భక్తుడివేనా? అపోస్తులైన పౌలు కానీ అపోస్తులు కానీ వాళ్ళ మైక్ పట్టుకుంటే మైక్ లేదు, వాళ్ళ మైక్ పట్టుకుని నిలబడితే
వాళ్ళ ప్రసంగం అయ్యేసరికి తెల్లారిపోయేదంట. అలా అంతలా చెప్పగలుగుతున్నారంటే కారణం ఏంటి చెప్పినా, వినే వాళ్ళంత ఆసక్తిగా వింటున్నారు కనుక. నువ్వు ఏడుసేవలు ఏంటి మీరు నన్ను చూసారనుకోండి, చెప్పండి, ఏడ్చినట్టు ఉంటుంది నా ప్రసంగం. అందుకే చూద్దాం ఒకసారి. టైటస్ కోసం మాట్లాడుతున్నాడు. ఇతను ఎవరంటే ఇతడు యూదుడు కాదు. ఇతడు ఎవరంటే ఇతడు అంతకుముందు క్రైస్తవుడు కాదు. ఇతడు ఎవడంటే స్వచ్ఛమైన ఒక అన్యజనుడు. అన్యజనుల్లో ఇతను ఎవరంటే అచ్చు గుద్దునట్టు గ్రీకు పౌరుడు. అంటే ఈయన గ్రీకు పౌరుడు అంటే, అవును, పౌలు గారు ఒక గ్రీకు పౌరుడికి వాక్యం చెప్పి మార్చుకున్నాడు. పౌలు గారు ఒక గ్రీకు పౌరుడికి వాక్యం చెప్పి మారితే ఆ మారిన యువకుడిని పౌలు గారు ఏమంటున్నాడు, నా కుమారుడు, నా పరుగులలో, నా బంధకాలలో, నా పరిచర్యలో, నా వితర్క వాదనలో ఏవైతే ఉన్నా నాకు ఎదురుపడిన అనేక మృగాల మధ్య నేను పోరాటం చేసి నేను రక్షించుకున్న నా కుమారుడు. ఎవరు చెప్పండి? తీతు. మరొక గమ్మత్తైన విషయం చెప్పిన, తిమోతి కన్నా పౌలు గారి దగ్గర సీనియర్ ఎవరంటే తీతే. ఇంకా చెప్తున్నానండి, తిమోతి కన్నా ఎక్కువ ప్రాంతాలు తిరిగింది ఎవరంటే తీతే. ఇంకా చెప్తున్నానండి, తీతు ఎంత క్యాపబిలిటీ ఉన్న పర్సనాలిటీ అంటే ఆయన ఎక్కడికి వెళ్ళమన్నా విషయాన్ని చక్కగా చక్కబెట్టుకు వస్తాడు. అలాంటి తీతుని గురించి రాస్తూ బాగా వినండి. ఈ తీతు లేదా టైటస్ ఈయన క్రైస్తవుడిగా మారే సమయానికి ఈయన మూలాలు, ఈయన ఆరిజిన్ లేదా ఈయన మూల సంస్కృతి ఏంటంటే గ్రీకు సంస్కృతి. మొదటి శతాబ్దంలో ఈయన మారే సమయానికి ఈయన ఈ మతంలోనికి లేదా యోధ మతం నుంచి క్రైస్తవ్యంలోనికి యూదుడు కాని ఈయన, అన్యజనుడైన ఈయన యోధ మతాన్ని కూడా కాదని క్రైస్తవ మార్గంలోకి ఈయన రావడానికి కారణం పౌలు గారు చెప్పిన సత్యమును గూర్చిన చెప్పండి అనుభవజ్ఞానం. గమ్మత్తడి చెప్పిన, ఈయన మారే సమయానికి వీళ్ళ సొంత జాతిలో, బాగా వినాలి, వీళ్ళ సొంత జాతిలో ఫేమస్ స్టోరీస్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూడడం కాదు, చూడమని నేను చెప్పట్లేదు, న్యూస్ చూడండి. ట్రెండింగ్ న్యూస్ ఏం జరుగుతుందో చూడండి. ఆవిడ పేరు గ్రూప్ 1 వాళ్ళకి కోచింగ్ ఇస్తుంది, ఆవిడ పేరు ఏం పేరు, బాలలత గారు. ఆవిడ ఇచ్చిన రివ్యూ వీడియో కూడా ఉంది. నేను సినిమా కోసం చెప్పట్లేదు, ట్రెండ్ కరెంట్ విషయం చెప్తున్నా. ఆవిడ ఒక మూవీ కోసం మాట్లాడింది. ఆవిడే కాదు, మొత్తం యూట్యూబ్ మాట్లాడుతుంది, గూగుల్ మాట్లాడుతుంది, ప్రింట్ మీడియా మాట్లాడుతుంది, మెయిన్ లైన్ ఛానల్ మాట్లాడుతున్నాయి, ఇంకా సాటిలైట్ ఛానల్స్ మాట్లాడుతున్నాయి. దేనికోసం మాట్లాడుతున్నాయి అంటే హాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్, టాలీవుడ్ మొదలుకొని కోలీవుడ్ వరకు మొత్తం సినిమా రంగాన్ని ఊపేస్తున్న ఒక స్టోరీ ఉంది, ద ఒడిసిస్. ఈ స్టోరీ ఎక్కడ స్టోరీ అంటే మనం చదువుకుంటున్నాం కదా, టైటస్ ఎవరు, తీతు. ఆ తీతు గారి యొక్క సొంత ఊర్లో స్టోరీ, గ్రీకుల స్టోరీ, మిథాలజీ. ఈ ప్రపంచానికి అదేమీ తెలియదు, తెగ వెళ్ళిపోతున్నారు సినిమాకి. వీళ్ళు వెళ్ళిపోయిన సినిమాకి ఇప్పుడు షేక్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీని. ఈ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రజెంట్ దాని లెక్కలు $1 బిలియన్ అంటే 1000 కోట్లు దొలగొట్టేసిందండి సినిమా. స్క్రీన్ ప్లే కానీ, స్కోప్ కానీ, ఇంకా ఓల్డ్ టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు తీసిన సినిమా కంటే పిక్చరైజేషన్ కానీ, ప్రజెంటేషన్ కానీ, స్టోరీ నడిపింపు కానీ, వీటన్నిటికీ బీజిఎం కానీ, అంటే గ్రీకుల యొక్క లైవ్ ఇన్స్ట్రుమెంట్ వాయించి ఆ సినిమా తీయించారు. ఇప్పుడు వాటన్నిటికీ ఆస్కార్ అవార్డులు లైన్లో ఉన్నాయంట రెడీగా. రేపు పొద్దున్న అంటే బ్యాక్గ్రౌండ్ బీజిఎంకి ఆస్కర్లు వస్తాయి అంటున్నారు, స్టోరీకి ఆస్కర్లు వస్తాయి అంటున్నారు. క్రిస్టఫర్ నోలాన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన లాజికల్ సబ్జెక్ట్ ప్రజెంటేషన్కి ఆస్కర్ వస్తుంది అంటారు. ఇంకా స్క్రీన్ ప్లేకి ఆస్కర్ వస్తుంది అంటారు. ఒకటి కాదు, ప్రతి సెక్టార్లో కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నావో ప్రతి దానికి ఇప్పుడు ఆస్కర్ బరిరంగంలో నిలబడబోతున్న, ఊపైపోతున్న మూవీ ఒడిసిస్ అంటున్నారు. నేను అడుగుతున్నాను, ఏంటి ఒడిసిస్ అంటే? నీకు నాకు బాగానండి, నీకు నాకు ఈ మూలాలు తెలియకపోయినా వీటి గురించి ఇంతలా మనం మాట్లాడుకుంటున్నామంటే ఈరోజు సినిమా థియేటర్లో పెద్ద పెద్ద మేధావులు కూడా కూర్చుని ఆశ్చర్యపోయి నోలు ఎల్లబట్టి చూస్తున్నారంటే ఈ స్టోరీ ఎంత ఎక్కడ కదా చెప్పినా మళ్ళీ చెప్తున్నాను, తీతి గారు వాళ్ళ ఊరికి సంబంధించి మామూలుడు కాదు. తీత అంటే ఆయన మారిన వాతావరణం చిన్నది కాదు, ప్రపంచం పిచ్చిగా చూస్తుంది. క్రిస్టఫర్ నోలన్ అంటే లాజికల్ ఫిజిక్స్ సబ్జెక్టులు బలంగా నమ్మి ఆయన తీసే సినిమాలంతా
కాస్మాలజీ స్టోరీస్ కానీ, లాజికల్ స్టోరీస్ కానీ, టైమ్ ట్రావెల్ స్టోరీస్ కానీ, ఒక మాటలో చెప్పాలంటే ఆయన సినిమా డైరెక్టర్ కాదు కానీ సైంటిస్ట్ అంటారు ఆయన. అలాంటోళ్ళు కూడా ఈ గ్రీక్ మిత్ స్టోరీ ఆయన ఆకర్షించిందంటే అది ఎంత ప్రభావితమైన స్టోరీ అండి అది. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే అలాంటి లాజికల్ మైండ్ ఉన్న డైరెక్టర్ను కూడా ఇప్పుడు వరీసిస్ అనే ఈ స్టోరీలోకి అతను లాగిందంటే అంటే లాజికల్ మైండ్ ఉన్నవాడిని ఆ స్టోరీ అట్రాక్ట్ చేస్తుంది, సామాన్యుణ్ణి ఆ స్టోరీ ఆకర్షిస్తుంది, సినిమా వర్గంలో పండితుల్ని ఆ స్టోరీ అట్రాక్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరిని ఆ స్టోరీ అంతగా ఆకర్షిస్తే అదే ఊర్లో పుట్టిన తీతుని ఎందుకు ఆకర్షించలేదు? మనకు తెరం లేదు చెప్పండి, తీతుకు తెరం ఉంది. వాళ్ళకి ఎందుకు నడుతున్నాం? తీతు కానీ అటు ఇటు ఆంగ్లో గ్రీక్గా పనిచేసిన తిమోతికి కానీ ఎందుకు ఆ స్టోరీస్ వాళ్ళకి ఎక్కలేదు? ఇంకా చెప్తాను వినండి. ఈ స్టోరీస్ ఎప్పటివంటే ఇప్పటికి మనకి ఎంత, సుమారు ఇక్కడి నుండి ఒక 2000-3000 సంవత్సరాలు వెనక్కి, అంటే సుమారు క్రీస్తు పూర్వం, అంటే క్రీస్తు పూర్వం స్టోరీస్ అంటే మనకి ఇక్కడి నుంచి 2000 పైబడినంత దూరం ఉంది ఆ స్టోరీ. ఏ స్టోరీ? ద ఒడిస్సీస్, ఇలియట్. ఈ స్టోరీస్ అప్పటివి. ఈ స్టోరీస్ అప్పటివైతే మనకి ఎంత దూరం ఉన్నా తీతుకి చెప్పండి సమకాలీన స్టోరీస్ ఇవి దగ్గరగా ఉంటాయి. ఇంకా చెప్తానండి మీకు అర్థమయ్యేది చూడండి. ఈ స్టోరీస్ ఎవరు రాశారంటే హోమర్ అనే గ్రీక్ రచయిత ఉంటాడు. హోమర్ ఈ రచయిత రాసిన 2 బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ని కొంచెం లైవ్లో ఇది వెళ్తుంది కనుక నేను చెప్పలేను, కానీ ఒకసారి మ్యూట్ చేస్తావా? జస్ట్ మ్యూట్ చేయండి. ఈ 2 స్టోరీస్ ఏవైతే ఉన్నావో ఈ 2 పుస్తకాలు వాళ్ళకి ఎలాంటివంటే వాళ్ళ మతాలకి లేదా వాళ్ళ మార్గాలకి లేదా వాళ్ళ ఇన్స్పిరేషనల్ స్టోరీస్గా చెప్పుకునే వాళ్ళ యొక్క గౌరవ సాంప్రదాయాలకి పెట్టింది పేరు ఇలియడ్ అండ్ ఒడిస్సీస్. ఈ ఇలియడ్ ఒడిస్సీస్ స్టోరీస్ యొక్క కథనం ఏంటంటే మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీని అంతటికి ఒక లింక్ స్టోరీ ఉంటుంది, ప్రపంచం పొంకాలుగా మాట్లాడుకుంటుంది. అదే ట్రోజన్ వార్ అంటారు. ట్రోజన్ వార్స్ లేదా ట్రోజన్ హార్స్ అంటారు. హార్స్ అంటే గుర్రం. వీటి గూర్చి మనం టూకి ఇదంతా స్టోరీ మనం మాట్లాడుకోవడానికి ఇదంతా మనకు వద్దు, కానీ జస్ట్ మీకు అవుట్లైన్ చెప్తాను, ఎందుకంటే తీతు క్యాపబిలిటీ మీకు తెలియాలి. ఈ స్టోరీ ఏంటంటే గ్రీకు అనగానే మీరు బండ గుర్తుపెట్టుకొని చదువుకునే పిల్లలు కనుక, గ్రీక్ అనేది ఒక రాజ్యానికి సంబంధించింది కాదు, కొన్ని రాజ్యాల కూటమి. మీకు ఉదాహరణ అర్థం కావాలంటే అమెరికా ఉంది. అమెరికా అంటే ఏంటి చెప్పండి? కొన్ని రాష్ట్రాల కలయిక, యుఎస్ఏ అంటారు కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ అంటే కొన్ని స్టేట్స్ అవి యూనిట్గా లేదా మీట్ అయితే అవన్నీ ఐక్యమైతే అది అమెరికా అయింది. అలాగే గ్రీకు కూడా ఎలా అంటే కొన్ని రాజ్యాల కూటమి, అంటే చాలా విస్తారమైనది. ఈ విస్తారమైనది ఏదైతే ఉందో ఈ విస్తారమైన సామ్రాజ్యంలో అనేక రాజ్యాలు ఉంటాయి. ఆ రాజ్యాలలో ఒక హీరోయిన్ ఉంటుంది. అంటే హీరోయిన్ అనకూడదు ఇవన్నీ, ఎందుకంటే ఒకటి చెప్తుంటే ఒకటి మ్యాచ్ అవుతుంటాయి. ఇంకెందుకంటే నేను డీటెయిల్గా మాట్లాడకూడదు, ఎందుకంటే ఈ మధ్య కంగారు అయిపోయి కేసులు ఎడేస్తున్నారు కదా, ఎందుకంటే డీటెయిల్గా నేను అడగండి. ఈ గ్రీకు సామ్రాజ్యంలో ఒక అందగత్తు ఉంటుంది, ఆవిడ పేరు హెలెన్. అంటే గ్రీకుల రాణిళ్ళు, అంటే అదొక చిన్న రాజ్యం, ఇదొక చిన్న రాజ్యం, ఇదొక చిన్న రాజ్యం అయితే ఈ రాజ్యాలన్నీ కలిపి గ్రీకు మహాసామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాల్లో హెలెన్ అనే ఒక అందగత్తు ఉంటుంది రాణి. ఈవిడికి అందం ఉంది కానీ చెప్పండి బుద్ధి బాగోదు, చూడ్డానికి ఇదంతా మిత్తే, జరగలేదు, గుర్తుపెట్టుకోండి. మిత్ అంటే తెలుసుగా, మిత్ అంటే ఏంటి? ఇతిహాసాలు, పుక్కిట పురాణాలు అంటే పుట్టించినవి, అంటే రియల్గా జరగలేదు. వాళ్ళ యొక్క మహాయజ్ఞాలుగా గ్రంథాలుగా చెప్పుకున్న ఆ స్టోరీస్లో ఈ గ్రీకు సామ్రాజ్యం అంతా కొన్ని బుక్స్ రాసుకున్న, అందులో ముఖ్యమైన బుక్స్ ఏంటంటే ఇలియడ్, ఒడిస్సీస్. ఆ 2 కలిపిన స్టోరీస్ మాట్లాడుకుంటే ఈ హెలిన్ అనే ఎవరైతే ఉందో ఈ రాణి లేదా దేవత లేదా వాళ్ళ యొక్క రాణి పక్కోడు కురగోడొస్తే ఆడి మీద కన్నేసింది. మళ్ళీ ఈవిడ మహారాణి. ఇది నిజమే. ఇది అంటే నిజమంటే ఆ స్టోరీస్లో ఉన్న లైన్ చెప్తున్నాను.
ఆ కుర్రగాడు ఎవడంటే మనకి త్రోయ బైబిల్ ఉంటుంది కదా, త్రోయ తెలిసినట్టే. ఆ త్రోయకి దగ్గరగా ఉన్న సౌండ్ అంటే ఎగ్జాక్ట్ ఆ త్రోయ ఈ త్రోయ ఒకటి కాదు, కానీ అదే నేమ్తో పిలువబడే దగ్గర ప్రాంతాలు. అంటే ఆ ట్రాయ్ యువరాజు ఉంటాడు. ఆ ట్రాయ్ యువరాజు ఎవరైతే ఉంటాడో ఆ ట్రాయ్ యువరాజు రెండో కొడుకు ఒక పనికిమాల ఉంటాడు, వాడి పేరు ప్యారిస్. ఇడు ఏం చెప్తాడంటే, ఆల్రెడీ రాణి అంటే ఒకరిని పెళ్లి చేసుకుంది కదండి. ఒకరిని పెళ్లి చేసుకున్న తనకన్నా చిన్నోడైన కుర్రోడితో పోతుంది. ఎంత ఒళ్ళు బలిసిపోయిందండి ఆవిడకి. నా మాటలు అర్థమవుతున్నాయి. ఇవి స్టోరీస్, ఇవి పెద్ద పెద్ద ఆత్మీయ గ్రంథాలు వాళ్ళకి ఎవరికి. అందుకే $1 బిలియన్ దేనికి చెప్పండి, కోట్లు వచ్చేస్తున్నాయి సినిమాకి. ఏదైతుందో ఆవిడ వెళ్తే ఆ కుర్రగాడి మీద ఈవిడ కన్నేస్తే ఈడేం చేస్తాడంటే వాళ్ళ ఆయనకి తెలియకుండా, సామ్రాజ్యానికి తెలియకుండా మొత్తం మీద అది ఇది కలిపి ఆ గుడ్డ ఈ గుడ్డ ఆ క్లాత్ ఈ క్లాత్ కప్పి మొత్తం మీద ఎవరు చూడకుండా కోడిపిల్లలు తెచ్చినట్టు తెచ్చేస్తాడు. ఎవరిని? ఈ వెళ్ళండి ఎక్కడికి? ట్రాయ్కి. ఈ వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ వెళ్ళిపోయినట్టు ఉంటుందా? రాణి రాజ్యం నుంచి వెళ్ళిపోయిందంటే రాజ్యం గౌరవం పోయింది, రాజు గౌరవం పోయింది, గ్రీకులు గౌరవం పోయిందని వీళ్ళంతా కలిసి గుసగుసలు మాట్లాడుకుని, రాణి వెళ్ళిపోయిందంటే మన రాజ్యం కూడా వెళ్ళిపోయినట్టే, రాజ్యం వెళ్ళిపోయిందంటే మన గౌరవం కూడా వెళ్ళిపోయినట్టే. ఎట్టాగైనా సరే ట్రాయ్ పట్టణాన్ని నాశనం చేసి హెలెన్ రాణిని మళ్ళీ మనం వెనక్కి తీసుకురావాలి. అలా వెళ్ళిపోయిన వంకరదాన్ని వెనక్కి తీసుకురావడానికి జరిగిన స్టోరీసే చెప్పండి, ఇలియట్ అండ్ ఒడిసిస్. ఇవి స్టోరీస్. అవే ఎందుకన్నా గొప్ప ఇతిహాసాలు ఏం కాదు అవి. ఆవిడ నెల్లి తీసుకురావడానికి ఈ తీసుకొచ్చిన దానిలో ట్రాయ్ అనేది చాలా ఫైట్ చేసే రాజ్యం కనుక వాళ్ళతో ఫైట్ చేయడానికి ఆ గ్రీకుల తరపున హీరోస్గా నిలబడిన వారిలో ఇప్పుడు మీకు కనబడతాడు చూడండి, అకిలిస్. ఏడి మీరెరే నన్ను చాలా ఇబ్బంది పెట్టండి, మైక్ ఏదో ఒక రోజు ఇస్తుందని చెప్తున్నాను. అది మీరింత నిర్లక్ష్యంగా ఉంటే, నేను కష్టపడి రాత్రి పగలు నేను కష్టపడి వస్తే వీళ్ళకి ఎంత సాన్ అంటే వీళ్ళకి కెమెరా అక్కడే తిప్పుతున్నాడు ఎవడో, అది పెట్టు. సహోదరులు ఇది సరిగ్గా కనిపించట్లేదని మన మండపాటి నుంచి వచ్చిన సహోదరులు 50,000 ఇచ్చారు ఒక టీవీ కొనమని. కొందామనే ఉన్నాయి డబ్బులు అవి. కాకపోతే ఇక్కడ ఎక్కడితే టీవీ ఎవడో అట్టిపోతాడు. వీళ్ళు జాగులే చూడరు, టీవీ ఆడితే చెప్పండి టీవీ బట్టిపోతాడు. కొందామన్నీ మన సెక్యూరిటీ వచ్చినది. ఇది ఎవరైతే ఉన్నాడో ఇతను అకిలిస్. అంటే మనకి అంటే నేను ఆస్కార్ బరిలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ట్రాయ్ అనే మూవీలో ఇతని క్యారెక్టర్ హైలైట్ అనమాట, అకిలిస్. ఇతని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఈ అకిలిస్ కోసం మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటి ఇతనంటే ఇదొక మళ్ళీ ఒక పుక్కెడు పురాణం. అకిలిస్ అనేది పెద్ద ఈరుడిగా చెప్తారు. వీళ్ళమ్మ సముద్ర దేవత. సముద్రం దేవత ఏంటి ఏమో అర్థమవుతుంది. మరి ఆ సముద్రం దేవతట ఒక మానవరాజుని పెళ్లి చేసుకుంటాడు. సముద్రమే దేవత. ఆ దేవత అంటే ఇంకొక సముద్రాన్ని పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుందంట? ఈ చిన్న సముద్రం పెద్ద సముద్రం చేసుకుంటే ఎవరిని చేసుకుందట? మానవరాజుని చేసుకుంటే సముద్రానికి అంటే సముద్ర దేవతకి మానవరాజుకి పుట్టినోడే చెప్పండి అకిలిస్. అందుకే వాటిని ఇతిహాసాలు అంటారు, పుక్కిట పురాణాలు అంటారు. సముద్రానికి మానవరాజుకి కొడుకు పుట్టాడట, ఆ పుట్టినోడి పేరే అకిలిస్. ఈ అకిలిస్ పుడితే ఇతన్ని టెక్సిస్ నది దగ్గర తీసుకెళ్ళిందంట వాళ్ళ అమ్మ, ఎవరో సముద్ర దేవత. ఎందుకంటే ఆ సముద్ర దేవత వాళ్ళ అమ్మ ఏమనుకుందంటే నా కుమారుడు ఎప్పటికీ అమరుడుగా ఉండాలి, ఆడు మరణించకూడదని చెప్పి టెక్సిస్ నది దగ్గర తీసుకెళ్ళి ఆడిని ఎలాగా అంటే తలకిందులుగా ముంచి ఈ ఒక కాలు పట్టుకుని అలా ముంచిందంట. ఎందుకు? ఆ టెక్సిస్ నదిలో ములిగిన అవయవాలన్నీ ఎప్పటికీ మరణించమంట. అందుకు ఆ టెక్సిస్ నదిలో ముంచింది ఎవరిని? అకిలిస్ని ముంచితే ఆ తర్వాత తిరిగి లేపిన తర్వాత ఇంకెప్పటికీ సావడానికి ఆయన ద గ్రేట్ వారియర్. ఎవరు? అకిలిస్. హిస్టరీలో మాట్లాడుకుంటారుగా అకిలిస్. అందుకే ఎప్పటికీ మరణించడట. ఆ మరణించడు కాబట్టి ఆయన్ని అమరవీరుడిగా మాట్లాడు. అయితే అంత బాగా ముంచినప్పుడు మరి ఇప్పటికీ బతుకుండాలిగా, అది ఇతిహాసం కాబట్టి ఆ ఇతిహాసం దొరికేస్తుంది కాబట్టి దానికి ఒక లాజికల్గా వాళ్ళు చెప్పే ఆన్సర్, లాజికల్ ఆన్సర్ ఏంటంటే అంతా ముంచింది కానీ మరి కాలు శివరట్టుకుంది కదా, ఆ శివర కొనం మొలగలేదంట. ఆవిడ చేతి ఎక్కకూడదేమో ఆ నదిలోకి. అందుకే ఆ కాలు శివర మునగలేదట. ఆ పట్టుకున్న గ్రిప్పు లేదా అక్కడ నీరు వెళ్ళలేదేమో. అందుకు అవయవాల్లో ఎక్కడ మరణం లేదు కానీ చివరిని ఎక్కడో కాళ్ళు ఆయనకి వీక్నెస్ ఉందంట. ఈ స్టోరీలే రాజమౌళి కాపీ కొడతాడు. ఇంకేంటన్నా డీటెయిల్గా అడగండి, మీ గోడి చెప్తే ఇప్పుడు వెళ్ళి ఆ సినిమా చూస్తారు మీరు.
ఇవే కాపీలు. ఏదైతుందో ట్రోజన్ వారు, ఈ కాలు ఈకు, ఇవన్నీ స్టోరీలు కొంచెం మాడిఫికేషన్ చేసి రాస్తారు వాళ్ళ నాన్న అయినా కలిపి. మీరు కోట్లు కోట్లు కోట్లు, లక్షలు లక్షలు లక్షలు, వేలు వేలు వేలు, వందలు వందలు ఖర్చు పెట్టి పెద్ద జ్ఞానం చదువుతారు. అన్ని సొల్లు స్టోరీలు ఇవన్నీ చెప్తున్నాను. సోది స్టోరీలు, పనికిరాని స్టోరీలు అవన్నీ. ఇతను తీసుకెళ్ళి ఇలా ముంచితే అక్కడ వచ్చేసిందంట. ఇప్పుడు ప్యారిస్కి వెళ్ళారుగా ఆవిడ తీసుకురావడానికి ఎవరిని, క్షమించండి, ఆ ట్రాయ్కి వచ్చారుగా ఆవిడ తీసుకుని. హెలెన్ వెళ్ళిపోయింది కదా, ఆవిడ తినదరక్క, ఎవరో హెలెన్ రాని వెళ్ళిపోతే ఆవిడ తీసుకురావడానికి వెళ్తే ఆవిడ కోసం యుద్ధాలు చేస్తున్నారు పని లేక. ఎవరో పోయిందని పోయినట్టు వంకర పని ఏంటని మళ్ళీ తీసుకురాచి ఇంటికి కొంప కూల్చేదు. ఆవిడ దాన్ని వదిలేక వంకర పనులు చేసిన దాన్ని మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళారట. ఆ తీసుకురావడానికి వెళ్తే ఈ రాజ్యాల గౌరవాన్ని కాపాడడానికి బాగా ఫైట్ చేసింది అకిలిస్. ఈ అకిలిస్ ఫైట్ చేస్తున్నప్పుడు ఈ ప్యారిస్ అనేవాడు ఉన్నాడుగా, ఆ ట్రాయ్ చిన్నరాజు, ఆడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి పెటాకులు లేకాడికి ఆ పిల్లలు తీసుకొస్తాడు ఎవరిని, హెలెన్. ఆ తీసుకొస్తే వీడు ఏం చేశాడంటే వీడికి బాణాలు వేయడం రాదు, ఏమీ రాదు, అమ్మాయిలకి సైట్ వేయడం తప్ప. అలాంటిది వంకరోడట. ఇంత పెద్ద ఈరుడికి అలాగే ఇలా తిరిగేసి మొత్తం మీద అలా వంకరగా బాణం వేస్తే వెళ్ళి సరిగ్గా ఎక్కడ గుచ్చుకుందంట, ఆడు గురెట్టిందేమో గుండ్లకి, కానీ గుండ్లు గుచ్చుకోదు, వంకరగా తిరిగిపోయి ఎక్కడ గుచ్చిపోయింది, కాలు గుచ్చిపోయింది. కాలు గుచ్చిపోతే చచ్చిపోడట. ఎవరు, ఎందుకు చచ్చిపోడంటే నదులు అన్నీ మునిగాయి కానీ, చెప్పండి, అలా కాలు ముంచలేదు. అందుకు కాలు గుచ్చుకుంటే ప్రాణాలు ఎలా పోతాయండి? ఇలాంటి స్టోరీస్ కట్ట ఇప్పుడు ఎన్ని కోట్లు అంట, 1000 కోట్లు. దీనికి ఏ అవార్డు అంట, చెప్పండి, ఆస్కర్ అవార్డులు దీనికి అంట. మళ్ళీ ఉత్తమ నటులు, ఉత్తమ దర్శకులు. దేనికి? సొల్లు స్టోరీకి. దేనికి? ఈ స్టోరీకి. నా మాటలు అర్థమవుతుందో? ఈ సోదు స్టోరీలకి ఇక వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన చంపేసిన తర్వాత మరి వారు ఎలాగైనా జయించి రావాలి కాబట్టి ఆ టైంలో రెండవ కీలక పాత్రగా పోషించిన వ్యక్తే వడిసిస్. ఈ వడిసిస్ అయిన ఇథాకా రాజ్యం ఉంటుంది, అంటే గ్రీకులో ఒక రాజ్యం, చిన్న రాజ్యం. ఈ ఇథాకా సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ సామ్రాజ్యానికి ఈయన చిన్న రాజుగా పనిచేస్తే ఈ ఏదైతే ఉందో ఈయన కానీ, నెక్స్ట్ ఆయన కనబడతా ఈయన, ఈ వడిసిస్ ఈయన కానీ, అంతకుముందున్న అకిలిస్ కానీ, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే ట్రాయ్ గోడలు చాలా గట్టిగా ఉంటాయంట, చాలా గట్టిగా. గోడలను దాటి ఎవడ వెళ్ళలేడు. ఎన్ని 10 ఏళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నారు. 10 సంవత్సరాలు యుద్ధం ఎక్కడ, గోడ ముందు. ఇంకెందుకని నేను డీటెయిల్గా అడగండి. గోడ ముందు 10 సంవత్సరాల నుంచి యుద్ధం, గోడ దాటి వెళ్ళిపోయాడు 10 సంవత్సరాలు. అందుకే గోడ దాటి మనం వెళ్ళలేకపోతున్నాం కనుక మనం వెళ్ళిపోయామని చెప్పి మళ్ళీ వీళ్ళ సముద్రం, ఏ సముద్రం తెలుస్తాం, మధ్యధార సముద్రం, మనకు బైబిల్లో కనబడుతుంది. ఆ సముద్రం చుట్టే తిరిగి స్టోరీస్ అన్నీ. ఆడికి వెళ్ళిపోతే బాగా వినండి, దీనికి తీతు పత్రిక వీటన్నిటికీ లింక్ ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను, ఎప్పుడైతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు నటించి ఆ నటించిన తర్వాత వీళ్ళు వెనక్కి వెళ్ళిపోకుండా ఏం చేస్తారంటే ఆ సముద్రం మీద ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఉన్నాయి చూసారా, ఈ వాళ్ళని చెక్కలన్నీ పీకి, ఈ చెక్కలు పీకిన తర్వాత మీకు వెనకాల ఒక గుర్రం కనబడుతుంది చూడండి, కనబడుతున్న గుర్రం బొమ్మ, అది గాడిదగానే అనుకుంటారు గుర్రం. అది ఆ గుర్రం ఏదైతే ఉందో ఇతను ఒక ఐడియా ఇస్తాడు. ఆ గోడలు, ఆ బలమైన గోడలు దాటి లోపలికి వెళ్ళలేకపోతున్నాం కనుక మనం వెళ్ళిపోయినట్టు యాక్టింగ్ చేద్దామని చెప్పి ఆ గుర్రం బొమ్మ అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఆ గుర్రం బొమ్మ అన్ని వాళ్ళ చెక్కలని బదలు కొట్టి కొన్ని నెలల వాడ తయారు చేశారో, మరి ఎప్పుడు తయారు చేశారో తెలియదు, కానీ తయారు చేసి ఆ బొమ్మను తయారు చేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఈ ట్రాయ్ ప్రజలు ఏం చేస్తారంటే, ఏంటి వెళ్ళిపోయారేంటి, ఇన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళని బయటకు వచ్చి ఎత్తుక్కుంటే వెళ్ళిపోయారని కన్ఫర్మ్ అవుతారు. వెళ్ళిపోయారు కదా, మరి వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోకుండా దీన్ని ఎందుకు వదిలేశారంటే దేవతలన్నీ బహుమానంగా ఇచ్చాయంట. దీన్ని ఎవడో చెప్పాడు స్టోరీ, ఏమని, దేవతలు వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పడానికి బహుమానం వదిలి వెళ్ళిపోయారట. ఏ దేవతలు? సముద్ర దేవత, గాలి దేవత, సూర్యుడి దేవత, అన్ని దేవతలే, చంద్రుడి దేవతలు, సినికుల దేవతలు, చెప్పండి నాకు గుర్తురాడలేదు, భూదేవత, ఇంకా చెప్పండి నాకు గుర్తురా, తుఫాన్ దేవత, చెప్పండి, దీవుల అందమైన దేవతలు. ఇవే స్టోరీ, మిలియన్స్ డబ్బులు ఇయ్యానండి. ఈ స్టోరీస్ ఏవైతే ఉన్నావో ఆ వదిలేసిపోతే ఇప్పుడు ఏం చేశారంటే, అమ్మయ్య బొమ్మ వదిలేశారని ఆడుకుందామని పట్టుకెళ్ళారు. దీన్ని వీళ్ళు చిన్నపిల్లలు కదండి, మరి ఆడుకోవడానికి లోపల పట్టుకెళ్ళారు. ఈ బొమ్మను లోపల పట్టుకెళ్తే ఈ తెలివైనోడు ఏం చేశాడంటే, ఈ ఇథాకారాజు ఏం చేస్తాడంటే, వడిసిస్ ఏం చేస్తాడంటే అందులోకి దూరేసి దాక్కున్నారు. దాని లోపల ఖాళీని చూసారా, అందులోకి దూరేసి దాక్కుంటే ఆ లోపల పోయాక అందరు నిద్రపోయిన తర్వాత అందులో నుంచి దిగి ట్రాయ్ ప్రజలందరినీ చంపేశారు. ఇది వడిసిస్. ఇంకా ఈ చంపేశాడు మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడట మార్గం మధ్యలో దారి తప్పిపోయాడట, సముద్రం మీద. పాపం GPS లేదు కదా, మరి
దారి తప్పిపోతే పక్క దీపానికి వెళ్ళిపోయాడట. ఇక్కడే ఈ దీపాల చుట్టే ఇప్పుడు మనం మాట్లాడేది క్రేతు దీపం. ఈ దీపాల్లోకి వెళ్ళిపోతే ఆ దీపంలో ఎవరున్నారట? ఒక అందమైన దేవత ఉందంట. ఆ దేవత ఏం చేశాను, రండిరా చిట్కన్లని పిలిచి వీళ్ళందరినీ పందుల్లాగా కుక్కల్లాగా మార్చేసి సింహాల్లా మార్చేసిందంట. అప్పుడు వీడు పసిగట్టి ఈ దేవత మా బాయ్స్ని వారియర్స్ని పందుల్లా మార్చేస్తుంది, కుక్కల్లా మార్చేస్తుంది, జంతువుల్లా మార్చేస్తుంది, పులుల్లా మార్చేస్తుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళని యథాస్థితికి తీసుకురావడమే స్టోరీ. ఇలాంటి సోది పురాణాలు బాగా హైలైట్ అయిపోయినాయి. అందుకే గ్రీకులు ఎలా బ్రతుకుతారంటే ఈరులుగా బ్రతుకుతారు, గ్రీకులు ఎలా బ్రతుకుతారంటే వారియర్స్గా బ్రతుకుతారు, గ్రీకులు ఎలా బ్రతుకుతారంటే జాతి కోసం చచ్చిపోయేంత కసితో బతుకుతారు. ఇప్పటికీ అలాంటి స్టోరీస్, మిత్ స్టోరీస్ ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తున్నాయంటే ఆ రోజుల్లో సమకాలీన ప్రజలను ఎంత ఆకర్షిస్తాయండి. ఇప్పుడు ఇంత జనరేషన్లో, ర్యాకెట్ యుగంలో, చంద్రుని మీద అడుగులు పెడుతున్న యుగంలో, అంగారకుడికే లైన్ క్లియర్ చేస్తున్న యుగంలో, ఇప్పుడు మనకి ఏదంటే స్పేస్ ట్రావెల్లో సోలార్ సిస్టమే దాటాల్సిన గడియల్లో ఉన్న మనకి కాంతి వేగంతో ఎలా ట్రావెల్ చేయాలని ప్లాన్ చేస్తున్న ఇంత వేగవంతమైన సైన్స్లో కూడా ఇలాంటి పుక్కిట పురాణాలు జనాలు నమ్ముతున్నారనడానికి కారణం ఏంటి చెప్పిన? వస్తున్న సినిమాలో వస్తున్న అధికమైన చెప్పండి రాబడి, లాభం. ఇలాంటి వాటినంటే ఇంత లాజికల్ మైండ్ సైన్స్ ఉన్న టైంలోనే ఇలాంటి స్టోరీస్ నమ్మి ఆస్కార్ అవార్డులు ఇస్తుంటే ఆ కాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు చెప్పండి? టైటస్. అది ఎవరు చెప్పండి? తీతు. అలాంటి తీతు అక్కడ ఉంటే ఇలాంటి తీతు గట అబ్బాయి హీరోయిజం అంటే వడిసేసి పుక్కిట పురాణం కాదు. హీరోయిజం అంటే ఎవరైతే ఉన్నారో మనకి అఖిలిస్ స్టోరీస్ కాదు. హీరోయిజం అంటే మీ వీరుడు సూర్యుడు ప్రపంచాన్ని పరిగెట్టిస్తున్నాడే, చనిపోయాడే, ద గ్రేట్ అలెగ్జాండర్ స్టోరీ కాదు. హీరుడు సూర్యుడు స్టోరీ అంటే నేను చెప్తాను రాసి పెట్టుకని చెప్పాడు. ఆ స్టోరీ పేరే నజరైడైన యేసు. ఆయన పుట్టి ఏం చేశాడు? దేవుడే దీనుడిగా మానవుల్లోనికి వచ్చి మానవ పాప పంకిలమైపోయిన హృదయాన్ని బాగుపరిచి ఈ మానవుడి కోసం చనిపోయి మరలా మరణాన్ని జయించి, అలెగ్జాండర్ ఈ దేశాన్ని జయించాడు, ఆ దేశాన్ని జయించాడు, ఆ దేశాన్ని జయించాడు, ఈ దేశాన్ని జయించాడు, మా దేశాన్ని జయించడానికి వచ్చాడు. ఇన్ని స్టోరీస్ని విన్నావే, కానీ అలెగ్జాండర్ జయించలేనిది ఒకటి ఉంది, దాని పేరు మరణం. ఆ మరణాన్ని జయించిన వీరుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు నజరుడైన యేసుడు. ఆయన గురించి నేను చెప్తానని. ఎప్పుడైతే తీతు లాంటి వారికి ఇలాంటి స్టోరీ, ఇలాంటి యథార్థమైన కథనాలు పౌలు గారు చెప్పడం స్టార్ట్ చేశారో, తీతు లాంటి వారి జ్ఞానవంతులు గనక, లాజికల్ మైండ్ కలిగిన వారు గనక ఏది పుక్కిట పురాణమో ఏది నిజమో అప్పటికే వినేసి ఉన్నాడు గనక ఈ పౌలు గారు చెప్పిన సువార్తకి రక్షింపబడిన యువకుడే చెప్పండి తీతు. అలా తీతు మారి ఎప్పుడైతే పౌలు గారి దగ్గరికి వచ్చాడో పౌలు గారికి చాలా దగ్గర అయిపోయాడు. మీకు విషయం చెప్పనా, నేను ముగిస్తున్నాను. పౌలు గారికి ఎంత దగ్గర అయిపోయిన ఈయన, పౌలు గారు కొన్నిసార్లు తీతు రాలేదా అని అడిగేవాడట. రాలేదు సార్ అంటే మెసేజ్ రేపు మాట్లాడుకుందాలండి. అంత వీక్ అయిపోయాడట. ఎవరి కోసం అంటే ఆ మనిషి చాలా తోడన్నమాట. ఎవరికి చెప్పండి? పౌలు గారికి. ఎందుకంటే ఆయనకి గ్రీకు పురాణాలు తెలుసు, గ్రీకు సంస్కృతం తెలుసు, హెలెనిజం తెలుసు, అలెగ్జాండర్ తెలుసు, ఇతిహాసాలు తెలుసు, అకిలిస్ స్టోరీస్ తెలుసు, ఆయనకి ఒడిస్సీ స్టోరీ తెలుసు. ఇంత చెత్తంతా వదిలేసి సత్యాన్ని పట్టుకున్న కుమారుడు, పైగా నా వలే సిద్ధాంతాల మీద కసున్నాడు. నేను ఎక్కడికి పరిగెడతా అక్కడ పరిగెడతాడు, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. అలాంటి అబ్బాయి నాకు కావాలి. అందుకే ఆయన గురించి ఎంత బాగా పౌలు గారు పరిచయం చేస్తుంటే పత్రికలో చాలా రెఫరెన్స్ ఉన్నాయి. ముఖ్యమైన రెఫరెన్స్ చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఓన్లీ ఆడియోనే వెళ్తుందా? కెమెరా పోయిందా? అయ్యో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. ఈ మన ఇమేజెస్ వెళ్తుంటాయా మధ్య మధ్యలో? ఓకే. 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయములో నా జత పనివాడును, ఇంకా
మరలా చదువుదాం ఒకసారి. 8వ వచనం. తీతు ఎవడని తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాడేవారు. ఎవరైనా తీతు ఎవడండి అని అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటంటే, అతను నా జత పనివాడు, నా పాలివాడు. అతను ఎవరంటే నా ప్రతినిధి, నాకు కావలసిన వాడు, ఈ విషయంలో నా జత పనివాడై ఉన్నాడని మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘపు దూతలకు క్రీస్తు యొక్క మహిమై ఉన్నారని నేను చెప్తున్నాను. అంటే ఆ కుమారులు తీతు కానీ తిమోతి కానీ ఎవర్రా అని ఎవరైనా అడిగితే వాళ్ళ దేవునికి మహిమ తెచ్చే గ్లోరిఫుల్ యువకులు అని చెప్పండి. వాళ్ళు యంగ్ బాయ్స్, దేవునికే గ్లోరీ తెస్తారు. వాళ్ళు ఎంత ఆశీర్వాదకరమైన వారంటే మహిమను, క్రీస్తుకు గ్లోరీ తెస్తారు. వాళ్ళకి మహిమను తీసుకొస్తారు. అలా తప్ప కూరగాయలు కాదు, గాలికి తిరిగే కూరగాయలు కాదు, సరదాగా వాళ్ళని చూద్దాం వీళ్ళని చూద్దాం తిరిగే కూరలు కాదు. వాళ్ళ ఎంత చక్కటి అబ్బాయిలు అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు, మేధాశక్తి కలిగిన వారు, దేవుడి వాక్యం పట్ల తీవ్రత కలిగిన వారు. సండే వస్తే ఎక్కడ తిరుగుదామని టైం పాస్ చేసే కుర్రోళ్ళు కాదు, దేవుని వాక్యాన్ని బట్టి ఏలాడే వాళ్ళు. వాళ్ళకి లోకం తెలుసు, గ్రీకు జ్ఞానం తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు క్రీస్తు కొరకు పాటు పాడినవారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఎవరైనా అడిగితే నా జత పనివారని చెప్పండి. ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నాడండి పౌలు గారు. నా జత అన్నాడంటే నా జూనియర్స్ అనాలి, నా ఫాలోవర్స్ అనాలి, లేదా నా డిసేబుల్స్ అనాలి. ఇదేమనకుండా ఆయన ఏమంటున్నాడు చెప్పండి. నా జత ఎక్కువగా ఉంటారు నాతో అని చెప్పండి. పౌల్ని మీరు ఎంత హానర్ చేస్తారో చెప్పండి. పౌలని నన్ను మీరు ఎంత గౌరవిస్తారో తీతుని కూడా మీరు అంతే గౌరవించండి. అతను ఎవరో తెలుసా? నా సహోదరుడు. ఇంకా ఆయన మాట్లాడతాడు, ఆయన ఎవరో తెలుసా? నా కుమారుడు. ఆయన ఎవరో తెలుసా? నా పాలివాడు. అతను ఎవరో తెలుసా? నాకు అత్యంత హృదయానికి అంటు పెట్టుకున్నవాడు. ఇంత బాగా మాట్లాడితే అక్కడ ఒక ఫుట్ నోట్ వేసాడు చూడండి. సంఘపు దూతలు అనగానే అక్కడ రాశాడు చూడండి, మూల భాషలో అపోస్తులు. మేము ఎలాగైతే అపోస్తులమో సంఘ కొరకు పంపించబడిన అపోస్తులలో ఒక అపోస్తులు ఎవరో తెలుసా? తీతు. అందుకే ఆయన గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన వచ్చిన గొప్ప సంగతులు మాట్లాడుతూ ఇదిగో ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అపోస్తులుడు. ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి. తీతు 2వ తిమోతి పత్రిక క్షమించండి, ఇదే కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం, ఇదే 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. లైవ్లో ఉన్న వాళ్ళు ఏమి ఇబ్బంది పడకండి, క్లారిటీ రావట్లేదని, ఎందుకంటే మా కెమెరా పోయింది. కాస్త మీరు కొంచెం అర్థం చేసుకోండి. కెమెరా ఆఫ్ అయింది, ఆడియో క్లియర్గా ఉంటుంది, దయచేసి మీరు వినండి. రైట్. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి ఒక మాట చెప్పాలంటే మన ట్రెండ్లో మీటింగ్ క్యాన్సిల్ చేశారట. ఎవరు చెప్పండి? పౌలు గారు. ఎవరి కోసం చెప్పండి? ఎందుకు చెప్పండి? నా మనసు ఎరుగునోడు. ఎవరు చెప్పండి? తీతు రాస్తున్నాడు. క్రీస్తు సువార్తను ప్రకటించడానికి నేను త్రోయాకు వచ్చిన, ఇందాక చదువుకున్నా ట్రాయ్, ఆ సౌండ్ ఎగ్జాక్ట్ అదే ఊరు కాదు కానీ అదే సౌండ్. త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రవర్తించి ఉండగా సహోదరుని తీతు నాకు కనబడలేదు. అంటే ట్రాయ్కి వచ్చాను, ఏరియా మంచిది, పబ్లిక్ సువార్త చెప్పాలి, ఎట్లాగని చెప్పి ఇది మంచి సమయం అని అనుకుంటున్నప్పుడు, ద్వారాలు తెరవబడ్డాయని అనుకుంటున్నప్పుడు నా మనసులో అస్సలు నెమ్మది లేదు. ఎందుకంటే ట్రాయ్ ప్రజలు ఏమి నమ్ముతారో నాకు తెలుసు, ఈ ప్రజలందరూ ఎలాంటివి నమ్ముతారో తెలుసు. ఇప్పుడు నాకు ఒక రెఫరెన్స్, ఒక అబ్బాయి కావాలి, నన్ను అర్థం చేసుకోవడం కావాలి. నా మనసులో అస్సలు నెమ్మదలేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరి. ఎందుకు? తీతు నాకు కనబడినందున చెప్పండి. ఎంత మంచి అవకాశాన్ని కూడా నెక్స్ట్ చూద్దాంలేండి అన్నాడంట. అంత ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరు చెప్పండి? తీతు గారు. అందుకే తీతు గారికి ఉండే గొప్ప గుణాలు ఏంటో ఇంకా మీకు అర్థం కావాలంటే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నా శిష్యుల్లో చాలామంది ఉన్నారు, అందులో ఒకడు
దేమ. వీడు ఎలా అంటాడంటే ఈ సువార్తలు, ఈ కష్టాలు, ఈ భారాలు, ఈ శ్రమలు ఇవన్నీ మోసే కన్నా లోకంలో సరదాగా తిరిగితే బాగుంటుందని చెప్పి లోకాన్ని డబ్బు కోసం లేదా జల్సాల కోసం ఆనందించి సేవను వదిలేసిపోయిన వంకరోళ్ళు ఒక వంకరోడు ఎవరు చెప్పండి? దేమ. లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. అధికారం కావాలి, డబ్బు కావాలి, సుఖాలు కావాలి, అబద్ధాల జీవితం కావాలి, అన్నీ వదిలి వెళ్ళిపోయాడు. కానీ సుఖాలు కాదు, శ్రమే కావాలి, సుఖాలు కాదు, సువార్తే కావాలి, డబ్బు కాదు, దేవుని యొక్క ధననిధిలో పాత్ర కావాలని దేవుణ్ణి పౌల్ని అంటిపెట్టుకుని తిరుగులో గొప్ప యువకుల్లో ఒక యువకుడు చెప్పండి, తీతు గారు. ఆయన గురించి మాట్లాడితే ఏమంటున్నాడు చూడండి. దేమ ఇక ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడు కానీ తీతు దల్మియతకును వెళ్ళిరి. మీరు చూడండి, ఎంతసేపు తీతు ఏం చేస్తున్నాడు చెప్పండి? కొరింథీ వెళ్తున్నాడు. ఎంతసేపు ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? త్రోయాకి వెళ్తున్నాడు. ఎంతసేపు తీతుని చూడండి, ఎక్కడొక దిక్కుని వెళుతూనే ఉన్నాడా లేదా? ఇప్పుడు కూడా మనం రాస్తున్నాం. పౌలు గారు తిమోతి పత్రిక 2వ పత్రిక రాస్తున్నాడంటే ఇంకా కొన్ని నెలల్లో పౌలు గారు కొన్ని రోజుల్లో చచ్చిపోతారు. అలాంటి చనిపోయే టైంలో కూడా పౌలు గారికి ఆశ ఏదైనా ఉందంటే సువార్త ప్రకటింపబడిన ప్రాంతాల్లో సువార్త ప్రకటింపబడాలి. ఆ ప్రాంతాలకు కూడా పౌలు గారి ఆనందము, పౌలు గారి యొక్క మనస్సు, పౌలు గారి యొక్క మైండ్ సెట్ సంతరించుకున్న తీతి ఎక్కడ పోతున్నాడట? గురువు గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కానీ సువార్త చెప్పడానికి ఎక్కడికి వెళ్ళాడట? దల్మియత్తు ప్రాంతానికి వెళ్ళాడట. దీని యుగోస్లేవియాకి దగ్గరగా ఉందంటారు. అంత దూరం ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ కూడా ఈయన సువార్త చెప్పడానికి వెళ్తుంటే ఎక్కడ మీరు చూడండి, కొరింథీకి వెళ్తాడు, త్రోయాకి వెళ్తాడు, ఇప్పుడు దల్మియత్తుకి వెళ్తాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే క్రేతు ద్వీపానికి పంపిస్తున్నాడు. ఎక్కడికి? నా మాటలో బాగా వినండి, ముగిద్దాం. ఈ క్రేతు ద్వీపానికి వెళ్ళిన తర్వాత జాతక వినండి, ఆ క్రేతు ద్వీపం అనేది చాలా వంకరి ప్రజలు. ఎవరు ఉంటారు అక్కడ? ఈ క్రేతు ద్వీపం ఎక్కడ ఉంటుంది? నీకు ఇమేజ్లు ఉంటే ఒకసారి ప్లే చేద్దాం. ఇదిగో మీకు కనబడుతుందో లేదో, ఇటు గ్రీకు, అటు టర్కీ, మనకు కనబడుతుంది ఇటు మధ్యధరా సముద్రం, ఇటు ఇటలీ. ఇది ప్రపంచ మ్యాప్. ఇది మీకు కనబడుతుందిగా, పోయింది. యూరప్, ఆసియా, ఆఫ్రికా, మరలా యూరప్, ఆసియా, ఆఫ్రికా. ఆ ప్రపంచ పటంలో మధ్యలో ఒక సముద్రం కనబడుతుంది చూడండి, దాని పేరు చెప్పండి, మధ్యధరా సముద్రం. ఆ మధ్యధరా సముద్రంలో కొన్ని వందల దీవులు ఉంటాయి. ఆ దీవులన్నీ ఎవరి దీవులు పరిపాలన ఉండేవంటే గ్రీకుల పరిపాలన ఉండేవి. ఆ దీవుల్లో, హైలాండ్స్లో ఆ దీపం ఏదైతే ఉందో ఆ దీపాలలో ఒక దీపమే క్రేతు దీపం. నాకు అర్థమా? క్రేతు దీవి అని చదువుతాం కదా బైబిల్లో. అంటే పౌలు గారు ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశం నుంచి, అంటే ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి, ఎక్కడుంది ఇజ్రాయెల్? టర్కీ దగ్గర ఒకసారి టర్కీ అక్కడ దగ్గర పక్కన ఉంటుంది. ఎక్కడి నుండి ఇప్పుడు సముద్రం మధ్యలోకి పంపాడు అన్నమాట. ఎవరిని? తీతు గారు. ఆ మాట అర్థమవుతున్నాయా? ఈ ప్రాంతంలోకి వెళ్ళేసరికి అక్కడ పబ్లిక్ ఎలా ఉండేవారంటే, ఈ తీతు పత్రికలు ఉంటుంది, ఒకసారి దాన్ని అలాగే ఉంచండి, ఒకసారి చదువుదాం. ఇదే తీతు పత్రిక, ఒకసారి తీయండి, ముగిద్దాం. టెక్నికల్గా చాలా ఇబ్బంది ఉంది కనుక తీతు పత్రిక చదువుదాం ఒకసారి. మొదటి అధ్యాయం 11వ వచనం. మొదటి అధ్యాయం 11వ వచనం. తీతు, ఈ ప్రజల నోర్లు ముయ్యింపవలనని. మొదటి అధ్యాయం 12వ వచనం. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవర్తనలో, తీతును గుర్తుపెట్టుకో, వారి సొంత ప్రవర్తనలో ఒకడు ఇట్లా అన్నాడు, క్రేతీలు అంటే క్రేతు ద్వీపు నివాసులు. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టు మృగములను, సోమరులు, ఇంకా చెప్పండి, చదవమ్మా, తిండిబోతులై ఉన్నారు. అక్కడ జాతకం వినండి, అక్కడ రాసిన చూడండి, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టులు, సోమరులు, తిండిబోతులు. అంటే వీళ్ళు ఈ దీపంలో వీళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు ఆడుతూ బతుకుతారు. మీరు హిస్టరీ చదవండి, అసలు అబద్ధాలకి పెట్టింది పేరు. వాళ్ళు అబద్ధాలు ఆడితే అవి అబద్ధాల్లో ఉండవంట. అంత బాగా అబద్ధం ఆడితే, వాళ్ళు అబద్ధం ఆడితే గోడ కట్టినట్టే కాదు, గోడకు ప్లాస్టింగ్ చేసినట్టు కూడా చెప్తారట. ఎవరు చెప్పండి?
అంత బాగా అంటే అది అబద్ధం అని కూడా అనిపిస్తుంది. గోడ కట్టడం కదా, దాని ప్లాస్టిక్, దాని పెయింట్ కూడా వేస్తారు అనమాట. ఎవరు చెప్పు, అంత బాగా చెప్తారు వాళ్ళ అబద్ధికులు. అందుకే వాళ్ళకి అనేక మంది కవులు ఉన్నారంట. అక్కడ చాలామంది కవులు ఉంటే ఆ కవుల్లో ఒక ఆయన పేరు ఉంటుంది, వీలైతే నెక్స్ట్ మీకు చెప్తాను. ఆ కవులలో ఒక కవి, ఇక్కడ ప్రవక్తలు అన్నారు కానీ వాళ్ళ కవుల్లో ఒక కవి ఇలా అన్నాడట, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, క్రేతీయులు ఎల్లప్పుడూ దుష్టముగాలు. దుష్టముగాలు అంటే చెప్పిన వైల్డ్గా బిహేవ్ చేస్తారంట. ఇప్పుడు ఇలా మాట్లాడతాం అనుకోండి, ఏడ్రా ఏంటి, అదొక వైల్డ్ యాటిట్యూడ్ అనమాట. అలా కాదు సార్, ప్రేరేటి అంటారు. అది ఇంకా అదొక రకమన్నమాట, ఇంక చెప్పలేము. ఇంకా మనం చెప్పినా తిరగబడతాడు. అదో రకం బాగా తినేసి బలిసిపోయి ఇలా నిలబడి బాగా భుజాల కాడ పంచి ఏంటి వాళ్ళకు పట్టాన మంచి మర్యాద వైల్డ్గా బిహేవియర్ ఉంటుంది చూసారా. అరే ఆడితో కొంతమందితో మనం మాట్లాడాలంటే భయంగా అనిపిస్తుంది. ఏడు ఎలా ఉన్నాడు, ఈ మనిషి మృగం అన్నట్టు అలా ఉంటాడు. దీవంతా అలాగే ఎడతారట. అంటే ఇక్కడ స్టైల్గా ఉన్నారు కానీ దీవంతా అలాగే ఎడతారంటే అదొక రకమైన యాటిట్యూడ్, వైల్డ్ యాటిట్యూడ్ ఉంటుందంట. అంటే అడవిలో తిరిగే మృగాలకి రెండే అక్కని చెప్తానంటే అది వింటదా. అడవిలో తిరిగే మృగాలకి ఏబిసిడి అంటే వింటదా, కొమ్మిచ్చి పొడిచిపోద్ది. మృగాలకి పాఠాలు చెప్తే దానికి ఎలా బుర్రకెక్కవో వీళ్ళు కూడా అలాంటి ఎవరు చెప్పండి. అడవిలో మృగాలు, దుష్ట మృగాలు అంటే గుర్తుపెట్టుకోండి. దుష్ట మృగాలు అంటే తెలుసు కదా, ఎందుకు పదం వాడి మీకు చెప్తాను. దుష్ట మృగాలు అనే పదం ఎందుకు వాడంటే అడవిలో తిరిగే మృగాలు ఎలా ఉంటాయి, అంత నీచంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. మంచి ఉండదు, మర్యాద ఉండదు. ఇంకా చెప్తున్నారు పైపచ్చికి వీళ్ళ పనేడు చెప్పినా వీళ్ళ తిండి అలవాట్లు ఏంటంటే పందుల్ని కుక్కల్ని బాగా తింటారంట. పంది మాంసం, కుక్క మాంసం, ఎలకలు, ఇంకా బలిసిన అడవిలో దొరికి ఇంకా ఏవైతే నా పేర్లు తెలియట్లేదు కానీ ఇలాంటివన్నీ బాధ అంటారు. పంది మాంసం, కుక్క మాంసం ఇవన్నీ బాగా తినేసి ఏం చేస్తారు చెప్పిన ఎక్కువ నిద్ర అవుతారంట. బాగా నిద్రపోయి బాగా తినేస్తే మాంసం పళ్ళసందుల్లో గొంతుల్లో బాగా పీకల దాకా కడుపుల దాకా తినేసినోడికి మైండ్ ఎలా పనిచేస్తుందండి. ఏంటి అంటాడు చూసాడు అంటాడు. అదో రకమైన యాటిట్యూడ్. ఎవరు చెప్పాడు, వీళ్ళు స్లిమ్గా అన్నారు, సిక్స్ ప్యాక్ వేసుకుని, ఇది కాదు ఒరిజినల్, ఇది కాదంటే అదొక రకమైన యాటిట్యూడ్ అనమాట. అదొక సోమరితనం, అదొక రకం. ఎక్కువగా ఇలా పంటలు పండించరు, ఏమి చేయరు. మరి ఏం చేస్తారంటే ఏదో ఒక రాజ్యం మీద పడి బతుకుతారు. మధ్యధరా సముద్రం మీద ఎక్కువ వర్తకాలు జరుగుతాయిగా. వర్తకం సొలొమోను కూడా వ్యాపారం చేశాడుగా. ఈ ఎల్లెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తారట. ఆ వాడ మీద దాడి వాడ ఎత్తికిపోతారట. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఇలా సముద్రపు దొంగలు కూడా, సముద్రపు దొంగలు సముద్రంలో వాడలను దోచుకుంటారు, నావికులను కొడతారు, పందులను తింటారు, కుక్కలను తింటారు. ఒక మాట చెప్పాలంటే మనుషులు తప్ప అన్ని తింటారు. దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తారు. పైగా వాళ్ళ అందమైన ఆకారాలతో మంచివన్నీ నిజమా అంటే నిజమే. మీకు కావాలంటే ఒరిజినల్ ఇమేజ్ జీవిస్తారు చూడండి, స్క్రీన్ షాట్లు పెట్టిన ఒకసారి మీరు చూడండి. అవి నిజంగా క్రియేట్ ఉందా, నిజంగా ఆ దీవి మనుగడ జరిగిందంటే ఇదిగో చూడండి. ఇదే వాళ్ళ యుద్ధాల సంస్థ. ఈజిప్ట్లో ఉన్నాయి ఇప్పటికి. ఈజిప్ట్ వచ్చారు ఇలా వలస. ఆ వలస వచ్చినప్పుడు రామ్సెస్ 2 వీళ్ళని చెదరగొట్టి పడేస్తాడు. ఈజిప్ట్ రాజు ఉన్నాడుగా, రామ్సెస్ 1, రామ్సెస్ 2, రామ్సెస్ 3 అంటే ఆడెవడనంటే ఇంకా అదే సంగతిలో ఇంక ఆడొకడు ఉన్నాడు లేండి చరిత్రలో. వాళ్ళకి వీళ్ళకి గొడవలు అయినాయి. ఇంకా నెక్స్ట్ ఇమేజ్ చూపిస్తాం. ఇదిగో ఇవన్నీ చూడండి. ఈ వార్స్, గుర్రాలతో యుద్ధాలు, రథాలతో యుద్ధాలు, బాణాలతో యుద్ధాలు, బల్లెలతో యుద్ధాలు. ఈ బల్లెలు వేస్తున్నారు చూడండి ఈ చివరన, వీళ్ళందరూ వాళ్ళే. ఇలా క్రేతు ప్రజలు, వీళ్ళందరూ ఎంత నీచంగా ఉంటారంటే అబద్ధాలు ఆడతారు, దృష్టముగాలు, ఇంకా చెప్పాలంటే సోమరులు, ఏ పని చేయరు, తినడానికి మాత్రం లెగిస్తారు, దోసుకుంటారు, మనుషులను కొడతారు. ఇలాంటి వారి మధ్యకి సువార్త చెప్పడానికి ఎవరిని పంపాడంట, తీతుని పంపాడంట. ఇప్పుడు చెప్పండి, ఏలక సువార్త అంతకుముందు ఎవరు చెప్పారంట చెప్పండి, పౌలు గారు చెప్పారంట. పౌలు గారు ఎప్పుడు చెప్పాడు అసలు, దీన్ని ఎప్పుడు ఆయన చూశాడు, ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు ఆయన ఎప్పుడు చూశాడు? బైబిల్కి ఎన్ని ఆధారాలు ఉన్నాయి చూడండి. ఆయన ఎందుకు వెళ్ళాడు, అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఇలాంటి వైల్డ్ యాటిట్యూడ్కి వెళ్ళిన ఇలాంటి హ్యూమన్ బీయింగ్స్కి ఆయన ఎప్పుడు గాస్పల్ చెప్పాడు? ఒక్కసారి అపోస్తుల కార్యం తీయండి. అపోస్తుల కార్యములు ముగిద్దాం. సత్యమును కూర్చుని అనుభవజ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరూ మీరు ఆసక్తితో వింటే ఒక్కొక్క పత్రిక వెనకాల ఎంత రక్తపు అగాధం ఉందో మనకు అర్థమైతే మన సంఘంలో ఎందుకు వస్తున్నాం, ఎందుకు పోతున్నాం మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం, అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 12వ వచనం. మీరు అపోస్తుల కార్యం 27వ అధ్యాయం అనగానే బండ గుర్తుపెట్టుకోవాల్సింది చెప్పిన వాడ ప్రయాణము.
ఇంకా మీకు బండ గుర్తుండాల్సింది చెప్పిన మన పాటలో కనబడే అధ్యాయము చెప్పండి. ఇదే ఆలాలో కాడాలి ఏకసిన పాట ఉందిగా, ఇదే అధ్యాయం. అంటే ఇది వాడ మీద ప్రయాణం. ఆ వాడ మీద ప్రయాణం ఎక్కడంటే ఇది మధ్యధరా సముద్రం. ఆ మధ్యధరా సముద్రంలో వాడ మీద ప్రయాణం చేస్తుంటాడు. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకు ప్రయాణం చేస్తున్నాడంటే పౌలు గారిని అరెస్ట్ చేశారు కదా, ఆ దేవాలయంలో గొడవలు అయినప్పుడు పౌలు గారిని అరెస్ట్ చేస్తారుగా, అరెస్ట్ చేసి లేనిపోయిన కేసులు పెడతారుగా. ఆ కేసులు అగ్రిప్ప ఆయన కేసుని టేకప్ చేయలేక వదిలేస్తాడుగా. అప్పుడు ఆ కేసుని ఇటలీలో తేల్చుకోవడానికి బయలుదేరతారుగా. ఆ ఇటలీలో తేల్చుకోవడానికి బయలుదేరినప్పుడు ఆయనతో పాటు సుమారు ఒక 250 మంది ఖైదీలు ఉంటే ఈయనకు కూడా గొలుసులేసి ఇటలీ తీసుకెళ్తారు. ఇటలీ ఎక్కడ ఉంది? ఇందాక ఒక మ్యాప్ చూపిస్తామంటే ఇందాక అది ఒకసారి ఆగండి. అంటే ఇప్పుడు అక్కడ అరెస్ట్ చేసిన ఆయన్ని అక్కడ ఎక్కడ టర్కీ ప్రాంతంలో ఉందిగా, టర్కీ యారమార్క్ దిప్పు తిరిగితే అక్కడి నుంచి అంటే ఇజ్రాయెల్ తీసిన పక్కన కింద ఉంటుంది. అక్కడ అరెస్ట్ చేసిన ఆయన్ని ఇలాగో ఇటలీ తీసుకెళ్తున్నారు. ఎందుకు? అక్కడ సుప్రీంకోర్టు ఉంది, రోమ్ సుప్రీంకోర్టు. ఇటలీలో చక్రవర్తి ఉంటాడు. అక్కడికి తీసుకెళ్తున్నప్పుడు ఈ మార్గం మధ్యలో వెళ్తున్నప్పుడు సరిగ్గా ఇక్కడ ఈ దీపం దగ్గరికి వచ్చేసరికి తుఫాను అవుతుంది. ఆ దీపం పేరేంటి చెప్పండి? చెప్పండి. క్రేతు దీపం. అక్కడ ఆ దీపం దగ్గరికి వస్తే తుఫాను వస్తే అప్పుడు ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫాను దెబ్బకి ఏం జరుగుతుందో మీరు చూడండి. 12వ వచనం, మరియు శీతాకాలం గడపక మునుపు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒక సఖ్యమైతే పినిక్స్నకు చేరి అక్కడ శీతాకాలం గడపవలని ఎక్కువ మందిని ఆలోచన చెప్పి అది నైరుతి వాయువు దిక్కున తట్టునున్న క్రేతు రేవై ఉన్నది. క్రేతు రేవై ఉన్నదంటే ఈ క్రేతు అంటే అక్కడ తుఫాన్ వచ్చింది, ఎటు పోవాలి అర్థం. అంటే ఇటువైపుకి కానీ వచ్చారంటే ఇంకా సముద్రంలో పోతారు, అటువైపు అంటే ఎక్కడ తేలుతారో తెలీదు. అందుకే ఇటువైపుకి తేలితే ఏం కనబడుతుందంటే దగ్గరలో వాళ్ళకి పెద్ద దీపం కనబడుతుంది. ఏ దీపం చెప్పండి? క్రేతు దీపం. ఏదో దీపం కనబడుతుంది ఈ చీకట్లో, ఎలజల్లు, ఈ తుఫాన్లు అంటే అలా ఐడియా వచ్చిందట ఇది క్రేతు దీపంలో ఉంది, ఇక్కడ వాటర్ ఏముందని పసిగట్టారట కిందికి. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా బాగా వడిసి స్టోరీ, సొల్లు స్టోరీ చెప్తున్నాను. ఇది రియల్ స్టోరీ. వడిసి స్టోరీ పుక్కెట పురాణం. ఇది నిజంగా జరిగిన చరిత్ర. వడిసి సోది నమ్ముతున్నారు కానీ మనం నిజాన్ని నమ్ముతున్నాం, గుర్తుపెట్టుకోండి. జనాలు లక్షలు కోట్లు పోగేసి చెత్త చూస్తున్నారు, మనం సత్యాన్ని సంఘంలో ఉచితంగా చూస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఫ్రీ. ఇది రియల్గా జరిగింది, ఇది వాస్తవానికి దగ్గరకు ఉంది, ఇది నిత్యత్వానికి భక్తికి సంబంధించిన వాస్తవికమైన ఆధారం. బయట సోది ఇప్పుడు ఈ ఆదివారం తెగ చూస్తారు దాన్ని నడుతున్నాను, కానీ మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ సోది కోట్లు ఖర్చు పెట్టి చూస్తున్నారు, మీరు సత్యాన్ని కళతో చూస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఆయన మాట్లాడుతూ ఏ మాట్లాడు చూడండి. అక్కడికి వచ్చేసరికి పెనుగాలు లేచిందంట, గాలివాటం ఎక్కువైందట. మెల్లగా ఇసురుచుండగా తమలో ఆలోచన సమకూడినందున తలంచి లంగర్లెత్తి క్రేతు దరికి నడిపించి కొంచెము సేపు అయిన తర్వాత ఉరకలోనని పెనుగాలి క్రేతు మీద నుండి మమ్మల్ని ఇసిరేసింది. ఇక్కడ అల్లకొల్లం అయిపోయాడు పౌలు గారు. ఆ దీవి దగ్గరికి కొట్టుకుపోయాడు. అక్కడే ఘోరంగా ఆయన దెబ్బలు తిని చచ్చిపోయేంత పరిస్థితి వచ్చింది. సుమారు కొన్ని దినాలు ఆయనకు సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ కనబడలేదు. ఈ మహాసముద్రం తప్పాడు. నడుతున్నాను, ఈ సముద్రం చాలా పెద్దండి. ఇలాంటి మహాసముద్రంలో మన సముద్రం చూస్తే మనకి చెమటెక్కిపోతుంది. ఆ సముద్రం ఎంత పెద్ద, అలాంటి సముద్రంలో పౌలు గారు తప్పిపోయారు. ఇది బంగాళాఖాతం కాదు, మహాసముద్రం, మధ్యధరా సముద్రం. ఇంకా మనం మాట్లాడుకుంటే ఇటు హిందూ మహాసముద్రాన్ని ఆ సముద్రం కలిగిపోయి అతి పెద్ద ప్రపంచంలో పెద్ద సముద్రం, ఆ సముద్రంలో తప్పిపోయాడు. ఆ టైంలో ఈ దేవుని చూశాడు. ఆయన చూసే సమయానికి ఏ సంవత్సరం అంటే పండితుల లెక్క ప్రకారం క్రీస్తు శకం 60లో చూశాడు. 60లో చూశారు. ఎట్లా వెళ్ళాడు, తీర్పు తీర్చారు, విడుదల చేశారు, అరెస్ట్కి ఇచ్చేశారు. అక్కడి నుంచి అరెస్ట్ చేసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు జర్నీలో ఇక్కడ సువార్త చెప్పడానికి వెళ్ళాడు. అంటే ఆయన ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా కొన్ని దీవులు కొట్టుకుపోతున్నప్పుడు ప్రాణాలు పోయే కన్నా ఈయన ఇలా దీవుని చూసి అనుకున్నాడట, ఈ ఏరియాకి ఇంకా సువార్త చెప్పలేదు, నెక్స్ట్ టైం చూడాలి దీని సంగతి అనుకున్నాడట. ఎవరు? పౌలు. ఎంత ప్రయాణంలో కూడా ఆయన జీపీఎస్ సెట్ చేసుకుంటున్నాడు. ఎవరు? ఇక్కడ అందాల దేవతలు ఉన్నాయని లేవు ఈ దీవులో. అందాల దేవతలు కాదు, మూర్ఖులు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, దొంగలు ఉన్నారు. చెప్పండి, ఇంకా చెప్పండి. దుష్ట మృగాలు ఉన్నారు, ఇంకా చెప్పండి. సోమరులు ఉన్నారు, తిండిపోతులు ఉన్నారు. అలాంటి దీవుని చూసి వడిసి వెళ్ళి పువ్వులు తిన్నాడు.
పువ్వులు కాదు అక్కడ తిన్నది చెప్పండి. అక్కడికి వెళ్ళి మనుషులను తినేలాంటి రాక్షస ప్రవర్తన కలిగిన వారి దగ్గరికి వెళ్ళి సువార్త ఎలా చెప్పాలని 60లో చూశాడు. తిరిగి వచ్చాడు 62, 63లో సువార్త చెప్పాడు. ఎక్కువ రోజు అక్కడ ఉంటే మిగిలిన దేశాలకి సువార్త అందదు కనుక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నేర్చుకోవాలని తెలుసుకోవాలనుకున్నప్పుడు కొంచెం సమాచారం వార్తలు వచ్చింది. కొంచెం సంఘం డిస్టర్బెన్స్ ఉందంటే ఇప్పుడు అక్కడ కరెక్ట్గా ఎవరిని పంపితే బాగుంటుంది అన్నప్పుడు అప్పుడు పంపబడిన వ్యక్తే చెప్పండి తీతును పంపించాడు. అలాంటి సముద్రం మీద ప్రయాణం చేసి ఆ తీతును పంపితే ఆ దీవంతా ఎలాంటి దీవంటే భయంకరమైన తిండిబోతులు, సోమరులు, నీచులు, ఇంకా చెప్పాలంటే వాళ్ళొక మాటలో చెప్పాలంటే మృగాలు. చెప్పిందో పట్టని అర్థం కాదు. కొట్టి మాట్లాడతారు, తిట్టి మాట్లాడతారు, తోసి మాట్లాడతారు, రొమ్మిడుసుకుని మాట్లాడతారు. తిండిపోతులు ఏం చెప్తే తలా చెప్పు అంటారు. సోమరులు, నిద్రపోతులు, ఏ పట్టణం ఒళ్ళు మందమైపోయినారు. అలాంటి వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు తీతు చెప్తున్నాడు అటు ఏమని, అబ్బాయి మీకు విషయం చెప్పాలి. ఎంత బాగుందో చూడండి ఆ మాట, ఎంత బాగుందో చూడండి. 2వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవజ్ఞాన నిమిత్తం. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వైల్డ్ యాటిట్యూడ్ కలిగిన ప్రజలకు ఏం చెప్తున్నారో తెలుసా? వాళ్ళకి భక్తి ఎందుకు తెలియట్లేదంటే వాళ్ళకి సత్యము తెలియదు. సత్యమేంటో తెలియకపోతే సిటీలో ఉన్నవారు కూడా వైల్డ్ యాటిట్యూడ్ ఉంటుంది. సత్యము వాక్యమేంటో తెలియకపోతే నిద్రపోతనం ఎక్కువ ఉంటుంది. సత్యమేంటో తెలియకపోతే అనేకులు ఎలా ఉంటారో తెలుసా? తిండిపోతులు, నిద్రపోతులు, సోమరులై ఉంటారు. అందుకే ఒక మనిషి భక్తి సరిగ్గా ఉండాలి అంటే వాక్యం లోతుల్లోకి నేర్చుకోవాలి. ఆయన దీపానికి వెళ్ళు, ఆ దీపంలో నువ్వేం చేస్తావంటే వాక్యాన్ని ఘనంగా నేర్పించు. అందులో నువ్వు చేయాల్సిన పని 5వ వచనంలో చెప్తున్నాడు చూడండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపము ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలు నియమించిన నిమిత్తమే నిన్ను క్రేతులో నిన్ను వచ్చిన చాలా సిటీస్కి పంపాను. అన్ని పట్టణాలు బాగు చేస్తావు. కొరింథీలో ఎన్ని గొడవలు ఉండేయో ఆ కొరింథీని సెట్ చేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చావు. కొరింథీలోనే ఉన్నప్పుడు నీ కోసం నేను ఎదురు చూస్తాను. ఎంతగా ఎదురు చూస్తాను తెలుసా? నీ రాక కోసం ఎదురు చూస్తాను. నీ రాక కోసం ఎదురు చూసినప్పుడు నాకు తెలుసు తీతు రాక వల్ల నేను ఆదరణ పొందాను. కొరింథీ అక్కడ రాస్తే కొరింథీ పత్రిక మనం చదువుకుంటున్నాం, చాలాసార్లు మెసేజ్ మాట్లాడుకున్నాం. తీతు రాక వలన ఆదరణ అంటే మీ సంఘం కోసం విన్నప్పుడు జ్ఞానం కోసం కూడా పెట్టుకుంటున్నారు, అద్భుతాల కోసం కూడా పెట్టుకుంటున్నారు, వరాల కోసం కూడా పెట్టుకుంటున్నారు. కానీ తీతు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ సెట్ చేసి అన్నప్పుడు తీతు తిరిగి వచ్చి మీకోసం నాకు మంచి వార్త చెప్పినప్పుడు నేను నెమ్మది పొందాను. తీతుని ఎక్కడ పంపుతాడు? కొరింథీకి వెళ్తే కొరింథీని బాగు చేస్తాడు, దళమేతకి వెళ్తే దళమేత ప్రాంతాన్ని బాగు చేస్తాడు, ఎక్కడ ఎథెన్స్ వెళ్తే ఎథెన్స్ బాగు చేస్తాడు. ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా తీతు అనేక ప్రాంతాలను బాగు చేస్తాడు. ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళాడు చెప్పండి? క్రేతు ప్రాంతానికి వచ్చాడు. ఎందుకంటే ఎక్కడ కొండవు నెరవేర్చవలసిన బాధ్యతలు ఉన్నాయి. ఇక్కడ ఏమి నమ్ముతారు చెప్పనా? ఆ ఎద్దు బొమ్మ ఉంటుంది ఒకసారి. ఇది నేను ముగిస్తాను. ఇంకా చాలా ఈ దేవుని గురించి చాలా చరిత్ర ఉంది. వీలైతే నేను ఇండియాలో ఉంటే వచ్చేవారని చెప్తా, లేదంటే వచ్చిన తర్వాత చెప్తా. ఇది చూడండి, ఇది ఒక స్టోరీ. మీరు ఇంటికి వెళ్ళాక ఇవన్నీ చదవండి ఒకసారి ఆసక్తిగా. లబ్రిత్ అని ఒక ప్యాలెస్ ఉండేదట ఆ ఏరియాలో. అదొక స్టోరీ అక్కడ. ఆ లబ్రిత్ అనే ప్యాలెస్లో మినోటార్ అని ఒక వింత మనిషి జన్మించాడంటే. ఈడే మినోటార్ అంటే ఈడే. సగం ఎద్దు చెప్పండి, సగం మనిషి. మీకు ఎవరో గుర్తొచ్చి ఉండాలి. విక్రమ్ కాదు, ఏడని అడగండి నన్ను. దానికి ఏదో పెద్ద అప్పుడు చేశారు కదా, ఇన్ని కోట్లు అవుతుంది మేకప్ కానీ రాసుకొచ్చారు కదా. ఈ స్టోరీస్ ఇవేనండి కాపీ కొడతారు ఈ డైరెక్టర్లన్నీ. ఈ స్టోరీలే ఈ కాపీ కొట్టే కొంచెం మార్చి తీస్తుంటారు. ఈ క్రేతు ద్వీపంలో కింగ్ ఉంటాడట, మేనాస్ అనే కింగు. ఎవరైతే ఉన్నాడో ఈ కింగ్కి పసిపే అని ఒక భార్య ఉంటుందట. ఆ పసిపే అంటే ఎవరంటే అందమైన ఆవు. అదిగో ఆవు. ఈ ఆవుని ఆడు చేసుకున్నాడు. ఆడు వెనకన్నాడు చూసారా? ఆడు ఆ దీవికి రాజు. ఆ రాజు ఆవుని చేసుకోవడం ఏంటండి? రాజు ఏమో ఆవుని చేసుకుంటాడు, ఆ సముద్ర దేవత ఏమో చెప్పండి రాజుని చేసుకుంటాడు, ఈడేమో పందిని చేసుకుంటాడు, ఈడు కుక్కని చేసుకుంటాడు, కుక్కల్ని పంది జంతువులను పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళిద్దరికి పుట్టినాడు ఈడు. ఎవరో మనిషికి ఆవుకి. అందుకే ఆడికి ఆకారం చూస్తారు, సగం మనిషి సగం ఆవు. అది దేవుడు. నా మాట అర్థమవుతున్నాయా? అది దేవుడు. అంటే ఈడు మనిషి, ఈడు ఆవు. నా ఆవు ఇంక గట్టిగా అడగండి నన్ను తీసిపోతారు. అర్థమైందా?
ఈ రెండు ఏదైతుందో ఈ రెండిటి కలయికలో పుట్టినోడు ఈడు యజమానుడు ఎవరు? ఈడు పుట్టాడండి. ఈడికి ఒక ప్యాలెస్ కట్టారట, వెనకాల కనబడుతుంది లబ్రిత్ ప్యాలెస్. ఆ లబ్రిత్ ప్యాలెస్ కడితే ఈ లబ్రిత్ ప్యాలెస్ ఈడు ఉంటాడట. వీడికి ఎవరు కావాలంట? వయసుకు వచ్చిన ఆడపిల్ల మగపిల్లలో వీడికి ఆహారంగా కావాలంట. ఏవో స్టోరీలు మీకు సింక్ అవ్వాలి. ఆ నిద్ర అవుతాడనమాట అక్కడ. ఆ నిద్ర అయినప్పుడు వీడు మనుషులు తింటాడు. ఈ మనుషులు తింటాడు. అలా లెగిసిన వెంటనే ఒక 4-5 మనుషుల్ని ఎద్దుల బండి మీద పంపాలి. వీడికి ఏటని అడగని డీటెయిల్గా నన్ను కొన్ని సినిమాలు తీశారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ వరకు. ఇవన్నీ అక్కడ పంపిస్తే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపల వాడు తినేస్తాడు అనమాట మనుషులు. అందుకే ఎథెన్స్, ఈ స్టోరీ మీద అంటే ఎథెన్స్ ఉంది కదా, గ్రీక్ క్యాపిటల్, ఒలింపిక్స్ క్యాపిటల్ ఏదవుతుందో అక్కడి నుంచి చాలామంది యువకుల్ని ఇక్కడికి పంపేవారని ఒక మిత్ స్టోరీ ఉంది. అక్కడ పంపితే అది తినేసారంట. మొన్న మధ్య పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు పెడితే ఆ తవ్వకాల్లో యవనస్తుల యొక్క ఎముకలు గుట్టలుగా దొరికాయంటే. ఎందుకు గుట్టలుగా దొరికాయంటే ఈ దేవత తింటాదేమో అని బలేసారేమో అని అనుమానం. అంటే తిందో చేయదు, తింటాదేమో అని బలేసారని అనుమానం. ఆ గుట్ల ఎముకలు అక్కడ దొరికాయంట. అక్కడికి పంపారట. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఒక ప్యాలెస్, ఇక్కడ ఒక ఎద్దు దేవుడు, ఆడ మనిషే కాదు చెప్పండి, ఎద్దు కాదు. ఇలాంటి తోడు దగ్గరికి ఎవరొస్తుల్ని కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నరబలేసి ఇచ్చేసేవారంట. అలాంటి ఏరియాకి సువార్తకి వెళ్ళాడు ఎవరు చెప్పండి? మనమైతే వెళ్తామా? బతుకుంటే ఏదో ఆకు తిందామంటాం చెప్పండి. ఆకు ఏం తినమంటే ఇందాక చికెన్ అనుకుని వచ్చి ఈరోజు సండే కదా అని చూడకండి చెప్పండి. మనకి కడుపులో మధ్య కలట్లేదు. మనకు సువార్తకి చెమట పట్టకూడదు, మధ్య కదలకూడదు, టైం అయిపోకూడదు. ఇంకా చెప్పనా, కొంచెం సీరియస్గా మెసేజ్ చెప్పకూడదు. ఇంకా చెప్పనా, ఏలెత్తి చూపించకూడదు. ఇంకా చెప్పనా, ఇంత లోతుగా చెప్పకూడదు. ఇంకా చెప్పనా, ఇంత హిస్టరీస్ మనకు అవసరం లేదు. కానీ ఆ భక్తులు అలాంటి మూఢనమ్మకాల మధ్యకి, అలాంటి ఘోరమైన ప్రజల మధ్యకి, అలాంటి మూర్ఖుల మధ్యకి, అట్లాంటి తిండిపోతుల మధ్యకి పోయి వాళ్ళ సువార్త చెప్తుంటే కత్తులు ఎత్తి మాట్లాడారంట తీతులాంటి వ్యక్తి మీదకి. అక్కడ నిలబెట్టాడు. ఇదిగో వీళ్ళు కూడా గ్రీకులే, ఆ దీపంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ చెప్తున్నానండి, మనం నమ్మాల్సింది వికిలిస్ స్టోరీస్ కాదు, వడిసి స్టోరీస్ కాదు. మనం నమ్మాల్సింది ఎవరైతే మెటార్ స్టోరీస్ కాదు. మనం నమ్మాల్సింది ఈ స్టోరీస్ కాదు, ఒక రియల్ స్టోరీ ఉంది. అది చెప్తాను రండి. పౌలు గారు చెప్పిన విషయాలే మళ్ళీ మీకు స్థిరపరుస్తాను రండి. సత్యమందు మనం స్థిరులుగా ఉండాలి, కదలకూడదు, జాగ్రత్త కలిగి ఉండాలి, వాక్యాన్ని పట్టుకుని ఉండాలి. ఈ వాక్యం మనకు లేకపోతే వైల్డ్ యాటిట్యూడ్ మనలో పోదు. ఈ వాక్యం మనకు లేకపోతే భక్తి తెలియదు. ఈ భక్తి మనకు తెలియకపోతే నిరీక్షణ తెలియదు. నిరీక్షణ తెలియకపోతే పరలోకం వెళ్ళాలన్నా, పరలోకంలో ఉండాలన్నా నిశ్చత్వం అంటే మనకు నమ్మకం కుదరదు. అందుకే రండి వాక్యం మాట్లాడుకుందామని ఇలాంటి మృగాల మధ్య నిలబడి వాక్యం చెప్పడానికి తీతు వెళ్ళాడట. అలాంటి తీతు పత్రిక చుట్టూ తిరిగిన చరిత్రే చెప్పండి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుని చెప్పండి. క్రేతు చరిత్ర అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. దీని మూలాలు ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళందరికీ సంబంధం ఏంటంటే ఇంట్రెస్ట్గా ఒక మాట నేను వదిలేసిపోతున్నాను. మీరు రాజమండ్రి ఫాలో అయితే హిస్టరీ మీరు ఖచ్చితంగా పట్టుకుందరు. ఈ దీపంలో ఉన్నవారు ఎవడ చుట్టాలో తెలుసా? గొలియాత్ గడి చుట్టాలు, గుర్తుపెట్టుకోండి. గొలియాత్ గడి ఎవడని అడగండి. దావీదు మీద తిరగబడ్డాడే, ఆడికి ఎంత పెద్ద చేతులు, ఎంత పెద్ద కాళ్ళు, ఎంత పెద్ద తల, ఆడి ఈటట. ఈ దోణిలు వెళ్తుంటే చూసి చేపలు పట్టాక దోణి అంటే చూసారా, దోనంత ఈట ఉంటుందట. ఆడి డిఎన్ఏ ఎక్కడితో తెలుసా చెప్పండి? ఈ దీవులదే. అలాంటి మనుషులు గొలియాతు గారిని ఊహించుకోండి. గొలియాతు డిఎన్ఏ వెళ్దే చెప్పండి. ఒక్కటే గొలియాతు ఫిలిస్తీన్ కదండి. అంటే ఈ ముఖ్య అంశాలు చెప్పండి వచ్చే వారం చూద్దాం. నేను ఇండియాలో ఉంటే అన్నీ సమకూరితే, లేదంటే వచ్చిన తర్వాత చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. లేచి నిలబడి మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయలేని వారు లేచి నిలబడండి. వచ్చే వారానికి మనకు అన్ని టెక్నికల్గా బాగుంటే ఇంకా ఇంట్రెస్ట్గా మనం లోతుకి వెళ్దాం. సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం మనం నేర్చుకుందాం.